సార్ నమస్కారం. ప్రారంభించుకునే ముందు హ్మ్. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. అలాగే 48 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకు మీడియా మిత్రులు, మీడియా సోదరులు అనాలి, నేను మిత్రులు అంటాం కాదు. వీళ్ళందరూ కూడా నాతో కొన్ని సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నటువంటి వారు. అంటే నేను మీడియాని ఎప్పుడు కూడా నా సొంత ఇల్లులాగా భావిస్తాను. సొంత ఇంటి మనుషుల్లాగా ఉండే మీ అందరికీ హ్మ్. హాయ్ చెప్తూ, నాకు చాలా కాలం తర్వాత మంచి అవకాశం దొరికింది. ఏది ఏ ఆర్టిస్ట్‌కైనా గొప్ప అదృష్టం ఏంటయ్యా అనంటే, మంచి క్యారెక్టర్ దొరకటం. అది గనక నిజమైతే గనక, నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, యాక్టర్‌గా నాకున్న ప్రత్యేకమైన అదృష్టం ఏంటంటే, నా వయసుకి తగినట్టు క్యారెక్టర్లు రావడం. డ్యూయెట్లు పాడే రోజుల్లో డ్యూయెట్లు పాడాను. అల్లరి చేసే రోజుల్లో మహా అల్లరి చేశాము. అంటే కాలేజీ వాళ్ళందరూ మనల్ని చూసి ఏం చేస్తే ఆళ్ళు కాలేజీలో చేసేటట్టు అల్లరి చేశాము. ఆ తర్వాత ఒక బాధ్యతాయుతమైన క్యారెక్టర్లు కొన్ని చేస్తూ వచ్చాము. అట్లాగే కామెడీ బేస్ తోటి జీవితం గురించి అనేక రకాలుగా చెప్పాము. అలా చెప్తూ చివరకొచ్చేటప్పటికి ఆ నలుగురిలో ఎండయ్యాం. ఐ మీన్ ఎండ్ అవ్వలా. ఆ నలుగురు దగ్గర దాకా వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ నేను 'కల్కి' ఇలాంటి సినిమాలన్నీ కూడా చేస్తూ ఈరోజు వరకు మీ అందరి ముందు ఇంకా కూడా ఇవాళ నేను గుండె మీద చేసుకొని షష్టి పూర్తి ఒక అద్భుతమైన క్యారెక్టర్‌ని మళ్ళీ వయసు ప్రకారం షష్టి పూర్తి అంటే 60 ఏళ్ళకి. నిజ జీవితంలో షష్టిపూర్తి తప్పించుకుని, హమ్మయ్య! అనుకుని మా పిల్లలకి దగ్గర నుంచి తప్పించుకున్నా. సినిమాలు తప్పించుకోవడం కుదరల. షష్టిపూర్తి సినిమాలో చచ్చినట్టు చేసేశారు. అంటే మీ అందరి దగ్గర నేను తప్పించుకోకుండా నా షష్టిపూర్తిని ఇంత నాకు అద్భుతమైన సాటిస్ఫాక్షన్ ఇస్తూ ఒక సినిమా చేయటం జరిగింది. ఇంక మీదట మీరు అడగాలి. ఎందుకనంటే మీకేమనిపించిందో వాళ్ళందరికీ అదే అనిపిస్తుందని నాకు తెలుసు కాబట్టి. సో, ప్లీజ్. మీ బెజవాడ, ఇప్పుడు మీ విజయవాడ. విజయవాడలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేయటం, ప్లస్ అక్కడ ఇప్పుడు డెవలప్‌మెంట్స్ గురించి కానీ, ఇప్పుడు మొత్తం ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ గురించి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీని గురించి గానీ, వాటిలి గురించి మీరేం చెప్తారు? 100% ఇది నా ఒక్కడికని కాదు. అందరూ చూస్తున్నటువంటి విషయమే. మేము యాక్చువల్‌గా ఆహ్, 'రూపేషు' తెలుసు కదా! మీకు ఐడియా ఉంది. ప్రొడ్యూసర్, హీరో తను. తనని యాక్చువల్‌గా 'రూపేష్' మీకు చిన్న ఐడియా ఉంటే గనక 'ఆర్‌బీ చౌదరి' గారి కజిన్. 'ఆర్‌బీ చౌదరి' గారంటే 100 సినిమాలు తీశాడు మన రామానాయుడు గారిలాగా. తమిళు, మలయాళం, తెలుగు, కన్నడ అన్నీ కలిపితే ఆయన హిందీ మొత్తం ఓ 100 సినిమాల పైన తీశారాయన. ఆయన కజినే కాబట్టి చిన్నప్పటి నుంచి తను సినిమా ఫాలో అవుతున్న వ్యక్తే. ఆహ్, హ్మ్. వాళ్ళు నన్ను అడిగినప్పుడు సలహా నాకనిపించిందేంటంటే, కొత్తగా ఉంటుందనుకుని అమరావతిలో ఫస్ట్ ఫంక్షన్ చేద్దామని ఎళ్ళాం యాక్చువల్‌గా. టు బి వెరీ ఫ్రాంక్ నీకేం చెప్పేదేముంది నీకు తెలుసుగా నేను ఎంత ఓపెన్‌గా మీ అందరితో మాట్లాడతానో మీ అందరికి తెలుసు. మనం ఇన్ని సంవత్సరాల నుంచి కలిసున్నాం మనమందరం. యాక్చువల్‌గా అందుకెళ్ళాం అబ్బాయి అక్కడికి. ఏది అక్కడ ఒక ఫంక్షన్ స్టార్ట్ చేసుకోవాలి అమరావతిలోని. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అమరావతిలో ఇంకా రెడీ కాల. అంటే ఇప్పుడు మనం గబుక్కున హైదరాబాద్‌లో మనం ప్రెస్ మీట్ మీ అందరిని పిలవాలి అనంటే గబుక్కున ప్రసాద్ ల్యాబా? ఎఫ్ఎన్‌సీసీయా? ఇట్లా వచ్చేస్తుంది ఏదో ఒకటి. రవీంద్ర భారత ఏదో ఒకటి. అక్కడ ఇంకా రెడీ కాల. తద్వారా మేము ఆ రోజున మాకు అంటే మరి 30న రిలీజ్ గదా మనకి. తద్వారా మనకున్న కంఫర్ట్‌ని బట్టి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చేసేయటం జరిగింది. సో, అక్కడ యాక్చువల్‌గా అమరావతిలో ఫస్ట్ సినిమా ఫంక్షన్ చేద్దామని ఎళ్ళాం. ఎందుకనంటే మి నీకు అర్థమై ఉంటుంది ఈ పాటికే. ట్రైలర్ చూసేటప్పటికి అర్థమైంది. ఇది ప్రతి ఇంటి కథ. ప్రతి ఇంట్లోనూ జరిగేటటువంటి కథ. మన తెలుగు వాళ్ళు పర్టిక్యులర్‌గా మనకున్న మన ఇళ్లల్లో ఉన్నటువంటి ఆహ్, సమస్యలు లేదు సంతోషాలను, లేదు గోలను, లేతే గొడవలను ఏమైనా నువ్వు. ఒక ఇంట్లో జరిగేటటువంటి మన సంస్కృతి, సంప్రదాయాన్ని మన తెలుగు వాళ్ళ ఇల్లు మరి మరి ముఖ్యంగా ప్రతిబింబించే చిత్రమే షష్టిపూర్తి. సో, అందుకని ఆహ్, మేము అందుకనే ఇక్కడ ఎలాగో చేస్తాం హైదరాబాద్‌లోనో, వరంగల్‌లోనో ఒకటి చేద్దాం అనుకున్నాం. సో, అక్కడ ఒకటి చేసి, అమరావతిలో ఒకటి చేసి సరదాగా ఇక్కడికొచ్చి కొత్త రాజధాని గదా! అని అక్కడ చేసి ఇక్కడికొచ్చి చేద్దాం అనుకున్నాం. అందుకని అక్కడ చేయటం జరిగింది. మీరు లెజెండరీ యాక్టర్.
ప్లస్ సేమ్ టైం ఎన్నో అద్భుతమైన సినిమాలు హీరోగా చేసినా గానీ, ప్రొడ్యూసర్‌గా 'మేడము', 'రాంబంటు' ఇలా మీరు తీసిన సినిమాలు చిరస్థాయిగా ఉండిపోయాయి. అద్భుతమైన సినిమాలు. 'రాంబంటు' సినిమాలో నేను కూడా ఆర్టిస్ట్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యాను మీ సినిమా అనుకోండి. సో, ఒక నిర్మాతగా ప్లస్ యాక్టర్‌గా ఇప్పుడున్న పరిణామాల గురించి మీరేం చెప్తారు అంటే? ఇది 2 పద్ధతులున్నాయండి. మొహమాటం లేకుండా మాట్లాడుకోవటం, కొద్దిగా మొహమాట పడుతూ మాట్లాడటం. మనకు మొహమాటం లేకుండా మాట్లాడటమే మొదటి నుంచి అలవాటు మనకు. మీ మీ ముందు నేను గత 30 సంవత్సరాలుగా మీ ముందు ఉన్న దాని ప్రకారం అయితే గత 30 సంవత్సరాలుగా మొహమాటం లేకుండా మాట్లాడేయాలి అంటే గనక సినిమా పరంగా తమ్ముడు బోలెడంత మార్పొచ్చేసింది. విపరీతమైన మార్పొచ్చేసింది. నిన్న ఇంటర్వ్యూలో మన మన ఈటీవీకో ఆర్‌టీవీ ఏదో ఇంటర్వ్యూ చేస్తూ రాత్రి ఒక అద్భుతమైన ప్రశ్న అడిగారు. సార్ మీరు సినిమా ఇవాళ ఏమనుకుంటున్నారు అనంటే, ఇప్పుడు నువ్వు అడిగిందే. అంటే ఇన్ని మార్పులతో మనం ఇప్పుడు ఇవాళ టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా సార్! మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? అప్పుడు ఎంజాయ్ చేస్తున్నారా? అన్నాడు నిన్న. ఊరికే నీ ప్రశ్నకి ఇది కలుపుతున్నాను నేను. టెక్నికాలిటీ ఇంత పెరిగిపోయింది కదా! అసలు ఫస్ట్ ఏమొచ్చింది చెప్పు? షాట్ తీస్తుంటే వ్యూ ఫైండర్ వచ్చింది. అంటే మనం ఏం షాట్ తీస్తున్నామో అక్కడ కనపడతది. ఏయ్! సెల్ ఫోన్ కనిపెట్టినోడిని ఎవడినో తీసుకురావయ్యా! సన్మానం చేద్దామని. అందులో కెమెరా పెట్టినోడిని మాత్రం చంపేయాలి. ఇది ఊరికే సరదా. మనలో మనం ఇట్టాగేగా మాట్లాడుకుంటాం ఎప్పుడు గత 30 ఏళ్ళని, 40 ఏళ్ళ నుంచి ఇలాగే మాట్లాడుకుంటాం. ఏ ఈ పెరిగిన టెక్నికాలిటీలో అక్కడ ఏమవుతుంది? గబుక్కున మనం తీసిన షాట్ అక్కడ. నువ్వు గబుక్కున నువ్వు చిన్నతనం అయినా కూడా నువ్వు నన్ను 'రైరీష్ టైలర్' దగ్గర నుంచి, 'రాజేంద్ర గజేంద్ర' దగ్గర నుంచి అన్నీ చూసావు గదా! ఆ సినిమాలు చేసేటప్పుడు మరి మీకు ఇదంతా లేదు గదండీ! ఇంత అడ్వాన్స్‌డిటీ, ఇంత మార్పులు, ఇన్ని రకాలైనటువంటి గొప్ప విషయాలు అప్పుడు లేవు గదా! అంటే సత్యంగా ఈ విషయాలు అప్పుడు లేవు. ఈ డిస్టర్బెన్స్ కూడా లేదు. ఒక షాట్ తీయగానే నెక్స్ట్ షాట్ ఏంటని ఆలోచించేవాళ్ళమే తప్పితే, తీసిన షాట్ కూర్చొని 15 సార్లు చూసి నన్ను అతి పెద్ద హీరోలతో తెలుగులో ఇప్పుడు నేను చేయను ఎవరు 'మహేష్' దగ్గర నుంచి, జూనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరూ ఓహ్, బ జు బ బ మా మా 'బన్నీ' దగ్గర నుంచి అందరితోను చేస్తానుగా. ఆహ్, ఏదో ఒక సినిమాలో ఒక షాట్ యాక్ట్ చేసిన తర్వాత 7 టేకులు అయినాయి అబ్బాయి. 7 టేకులు. చాలా పెద్ద సినిమా అది. చాలా బాగా ఆడిన సినిమా. దాని సంగతి అనవసరం వదిలేయండి. ఎళ్లి కట్ అన్న తర్వాత ఎళ్లి ఆ హీరో గారు దాని ముందు కూర్చున్నాడు. 7 టేకులు. నేను ఫస్ట్ టేక్ నుంచి 7 టేకులు అయిన తర్వాత బయటికెళ్ళిపోతూ అతను ఎప్పుడైతే మానిటర్ దగ్గర కూర్చుంటున్నాడో, ఏదో ఒకసారి ప్లే చేయండి అంటున్నాడో, ఫస్ట్ టేక్ ఓకే. అని వెనక నుంచి అనుకుంటూ నేను బయటికెళ్ళిపోయా. మనకేమో ఈ మానిటర్ చూడటాలు, దాన్ని చూసి యాక్ట్ చేయటాలు, యాక్ట్ చేసింది చూడటాలు మనకు అలవాట్లేదు. ఊరికే సరదాగా చెప్తాను జస్ట్ సరదాగా తీసుకోండి. ఆ హీరో గారు దాని ముందు కూర్చొని నువ్వు నవ్వకు. నీకు అలవాటు చేయలేదు. ఇతను చంపేస్తారన్న వ్యూ ఫైండర్ చూస్తే. సరే నా మాట విన్నాడు కాబట్టి పర్లేదు ఓకే. సో, చూసాడు. ఫస్ట్ టేక్. "ఏయ్! మళ్ళీ రెండో టేక్, మళ్ళీ రెండో టేకే." టోటల్‌గా ఎంతసేపు పట్టిందనుకుంటున్నారు? 45 నిమిషాలు పట్టింది. 7 టేకులు చూసి చివరికి లేసి ఆ హీరో ఫస్ట్ టేకే ఓకే అని అన్నాడు. అంతేగా ఉంటుంది. ఇది ఎందుకని నాకు ఎందుకు అలా ఈవేళటికి నేను అక్కడికి వెళ్ళను. ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఎళ్లి చూస్తానంటే కూడా, "నువ్వు డైరెక్షన్ చేస్తున్నావా?" అని అడుగుతా. "ఆ! అదేంటి?" అంటే, "అది వాళ్ళ పని. నీ పని కాదు. ఆ షాట్ ఓకేనా కాదని వాళ్ళు చూసుకుంటారు. లేదంటే వన్ మోర్ వాళ్ళు తీస్తారు." ఈల్ ఈ ఇప్పుడు ఈ డిస్కషన్ మనం ఇలా సరదాగా డిస్కషన్ చేసుకున్నట్టయితే, పెరిగిన టెక్నిక్‌లో అంటే అందువల్ల ఉపయోగం లేదా అనంటే ఉపయోగం విపరీతంగా ఉంది. లేదని నేననను. ఆ చూసుకుని అందులో ఏదైనా మిస్టేక్‌లుంటే మరి దాన్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ చేసుకుంటాం. బట్ ఎవరు ఏంటి? నాకు తెలిసి పెరిగిన టెక్నిక్‌లో పెరిగిన ఈ ఈ ఈ ఈ లేటెస్ట్ దీంట్లో చాలా టైము వేస్ట్ అవుతుంది అనేది నా అభిప్రాయం. నా పర్సనల్ నువ్వు నన్ను అడిగావు కాబట్టి అవునవును. నా పర్సనల్ అభిప్రాయం. బట్ అయితే ఇప్పుడు సెల్ ఫోన్ కనిపెట్టారండి. సెల్ ఫోన్ ఈజ్ ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే సెల్ ఫోన్ కనిపెట్టిందే అద్భుతంగా 1 సెకండ్‌లో అమెరికా టక్కున మా అబ్బాయితో గబుక్కున మాట్లాడేయొచ్చు. అందుకోసం కనిపెట్టబడింది. అంతేగాని దాంట్లో మార్ఫింగ్ చేసి, దాంట్లో నాన్‌సెన్స్ చేసి, ఎవరో అకౌంట్‌లో డబ్బులు కొట్టేసి, చేయమని కాదు కదా! అది కనిపెట్టింది. సో, అందుకని ఫర్ ఎవ్రీ డెవలప్‌మెంట్ తమ్ముడు
ప్రతి ఎవ్రీ డెవలప్మెంట్ దేర్ ఇస్ గుడ్ అండ్ బ్యాడ్. మనం గుడ్‌కి వాడుతున్నామా? బ్యాడ్‌కి వాడుతున్నామా? గుడ్‌కే వాడదామని అనుకుంటూ ఇవాళ మరి తెలుగు సినిమా ప్రపంచ లెవెల్లోకెళ్ళిపోయింది. అంత గొప్ప టెక్నిక్‌లు కూడా వచ్చేసినాయిగా మనకి. ఇవాళ ప్రపంచ సినిమాలో మాట్లాడుకునే రేంజ్‌లో, ఆస్కార్ రేంజ్‌లో మన తెలుగు సినిమా ఎళ్ళిపోయింది. సో, వి షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మనం మ కాలరెత్తుకోవాల్సింది మనమే. అందులో ఎవరు చేసినా ఆ కాలరెత్తుకునేది మనకు కూడా సంబంధిస్తుంది. సో, అందుకని సినిమా మార్పులు యాక్చువల్‌గా. అసలు రీసెంట్‌గా మీరు అంతకుముందు గూడా మా అధ్యక్షుడిగా పనిజేశారు. అవును. ఇప్పుడు చాలా అసోసియేషన్‌లు కూడా మీ అన్నీ ఉన్నారు మీరు దాంట్లో. అయితే ఇప్పుడున్న నేను ఇందాక నుంచి అడిగే దాని గురించి ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ, దీని గురించి కానీ, కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడటం దాని గురించి కానీ మీరేం చెప్తారు అంటున్నాను? కాదు, కాదు, కాదు. నా నా నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి, ఇది ఇట్ వాస్ మిస్‌గైడెడ్. ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా! డెఫినిట్‌గా థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా! ఎవరో ఒక థియేటరో లేకపోతే ఒకతనో, ఒక డిస్ట్రిబ్యూటరో ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా. అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది. ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్‌గైడింగ్‌లో న తప్పు విధానంలో దాన్ని బయటకి న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది. చివరికి అది నిలబడలేదుగా. ఇవాళ అది నిలబడలేదుగా. మా పవన్ ఫీల్ అయ్యాడు అనంటే అది జెన్యూన్. తనెందుకు ఫీల్ అయ్యాడు అనంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా కానీ దానికి కారకుడు ఎవరో పట్టుకోవాలి ఇప్పుడు. నువ్వు మీ పనది. అది మీరు పట్టేస్తారు ఎలాగో. అది ఎవరో కారకులో వాళ్ళని పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే గనక ఇది క్లియర్ అయిపోతుంది. నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడెన్‌గా బంద్ ఫస్ట్ తారీఖుని జూన్ 1 నుంచి బంద్ చేశారనే మాట చిన్నది కాదు. అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నా. ఏది 48 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి, అలా పిచ్చి డెసిషన్ గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి, ఎవరో అన్నది అందులోకొచ్చేసింది. అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు. ఆటోమేటిక్‌గా మీరేసేస్తారు. మీకేముంటుంది న్యూసే కదా మీకు. ఇట్స్ ఎ న్యూస్. ఆటోమేటిక్‌గా మీరందరూ న్యూస్ ఏసేసారు. న్యూస్ వేసేటప్పటికి అది క్వెషన్ మార్క్ అయింది. ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకొని ఎందుకట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడు. యెస్! హి ఈజ్ ఎ డిప్యూటీ సీఎం అండి. నాట్ ఎ జోక్. ఈ మామూలుగా అవ్వలేదుగా తను డిప్యూటీ సీఎం అయ్యాడు. ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడీ. పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్‌గా తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. నాకు తమ్ముడుగా కాదు. నేను అతన్ని సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవద్దు. అతను పొజిషన్‌లో ఉన్నాడు కాబట్టి, తెలుసుకోవలసిన బాధ్యత అతనికుంది కాబట్టి, బాధ్యత తీసుకోవలసిన పొజిషన్‌లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి, దాన్ని ఏదంటూ కనుక్కోండి, ఆపండి. వై ఇట్ హ్యాపెండ్ ఇలా ఎప్పుడు జరగకూడదు. మంచిదే. ఎందుకు జరిగిందో తెలీదు గానీ, ఇంకెప్పుడు ఇలా జరగకూడదనేది మాత్రం 100% ఒక మంచి డెసిషన్. హాయ్ సార్. సార్. సార్ నమస్తే సార్. నమస్కారం. సార్ ఈ 48 ఏళ్ల కెరీర్‌లో మీరు ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. నవ్వించారు, ఏడిపించారు. అన్ని రకాలుగా ఆకట్టుకున్నారు ప్రేక్షకుల్ని. కానీ మీరు అంటే ఒక 'ప్రభాస్' లాంటి ఒక పాన్ ఇండియా సినిమా చేయటంతో పాటు, ఒక కొత్త హీరోని ఎంకరేజ్ చేయటం గానీ, ఒక కొత్త డైరెక్టర్‌ని ఎంకరేజ్ చేయటం గానీ, అంటే చాలామంది ఆర్టిస్టులేంటంటే ఒక పాన్ ఇండియా సినిమా చేసిన తర్వాత మళ్ళీ మన ఇమేజ్ పడిపోకూడదు. మనం చిన్న సినిమాలు చేయకూడదని ఒక గిరి గీసుకొని పెట్టుకుంటారు. మీరు మాత్రం పాన్ ఇండియా సినిమాతో పాటు ఒక చిన్న సినిమాను కూడా చేయటంలో ఎప్పుడు ముందుంటారు. సో, అంటే ఈ డిసిషన్ తీసుకోవటానికి కారణం ఏంటి అంటే, మనం ఎప్పుడు ఖాళీగా ఉండొద్దు. ఏదో ఒక సినిమా చేస్తూ ఉండాలి. ఖచ్చితంగా మనం ఇలా కంటిన్యూ అవుతుండాలని ఒక ఒక అభిప్రాయమా? లేకపోతే కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకురావడం మీ యొక్క సదుద్దేశమా సార్? ఏంటి? మంచి అద్భుతమైన క్వెషన్. ఎందుకనంటే, నాలాంటి వాడిని అడగాల్సింది అదే క్వెషన్‌లే. ఎందుకనంటే, 48 సంవత్సరాల సినిమా. మీ అందరికీ తెలుసు. మీ మీ ముందే నేను ఇక్కడున్న మీ రాజేంద్ర ప్రసాదే. ఏరా తమ్ముడు, సెల్ ఫోన్ ఎవడు కనిపెట్టాడా? కాదు. మీ ముందే నేను ఇన్ని సంవత్సరాల నుంచి నేను చెయ్యింది ఏముంటుంది మీకు తెలుసు కదా! ఇంగ్లీష్ సినిమా హీరోగా యాక్ట్ చేశాను నేను. ఏవండీ? నేను ఇంగ్లీష్ సినిమాలో 'క్విగ్గన్ మురుగన్' అని మీరు ఇప్పుడు కావాలంటే ఒకవేళ స్టార్ మూవీస్‌లో అమ్మాయి ఇవాల్టికి వేస్తారు ఆ సినిమాని. ఇంగ్లీష్ సినిమాలేస్తారు గదా! ఆ సినిమాలతో పాటు 'క్విగ్గన్ మురుగన్' కూడా వేస్తారు. ఇంకా మీరు సంతోషపడతాను అనంటే మీరు సంతోషపడదు. మీరందరూ నాకు తమ్ముళ్ళేగా.
ఇంకా సంతోషపడతాను అని అంటే గనక ఎమిరేట్స్ ఫ్లైట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే అందులో చాయిస్ చూసుకుంటే క్విగ్గన్ మురుగన్ ఉంటుంది. అది ఒక ప్రివిలేజేగా. సో, అంతవరకు వెళ్ళి మీరు మంచి మాట అన్నారు. యాక్చువల్‌గా ఏమైందంటేనండి 20థ్ సెంచరీ ఫాక్స్ వాళ్ళు కదా! వాళ్ళు కొనుక్కున్నారు గదా! ఆ సినిమాని. తర్వాత వాళ్ళు ఫ్రాంచైజ్ తీసుకోవటానికి ట్రై చేశారు. తర్వాత ఆ ప్రొడ్యూసర్‌కి వాళ్ళకి మధ్యన వచ్చిన ఏవో టెక్నికల్ ప్రాబ్లమ్స్ మనకు సంబంధం లేదు. మనకు తెలీదు కూడా. నాకు నిజంగా తెలీదు దాని గురించి. యాక్చువల్‌గా రన్ అయ్యున్నట్టయితే ఈ పాటికి క్విగ్గన్ మురుగన్ 1 చేశాం గదా! 2, 3, 4 జరిగుండాల్సింది ఈ పాటికి. ఆ 3 ప్రపోజల్స్ ఆల్రెడీ ఉన్నాయి. క్విగ్గన్ 1, క్విగ్గన్ 2, క్విగ్గన్ 3, క్విగ్గన్ 4. 4 వరకు కథలు ఇవి ఇప్పుడు 2 రెడీ అయింది. ఆల్మోస్ట్ ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుందది. దీంట్లో కొత్తగా యాడ్ అయిన ఇప్పుడు కొత్తగా తీస్తున్న సినిమాలో యాడ్ అయింది ఏంటయ్యా అనంటేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కొన్ని సీన్‌లు చేస్తున్నాం దాంట్లో. అది మీరు పోను పోను తెలుస్తుంది. థాంక్ యూ. అయినా ఈ రోజుకి మీరు అన్న మాట నిజం గనక అయ్యున్నట్టయితే, నేను నిజంగా నిన్న 'సింగిలా' అదేది మా అల్లు అరవింద్ తీశాడు. 'సింగిల్' అనే సినిమా. అందులో ఆ కొత్త డైరెక్టర్ తమిళ్ డైరెక్టర్, కొత్త డైరెక్టర్. ఆహ్, అరవింద్ గారితో నాకు ఫోన్ చేపిచ్చి, వచ్చి అతను సార్ కరెక్ట్ 3 సీన్‌లు. 3 సీన్‌లండి. ఎగ్జాక్ట్‌గా ఇంట్రొడ్యూస్ అవుతాను. మన ఆ హీరోకి ఆహ్, శ్రీ విష్ణుతో ఇంట్రొడ్యూస్ అవుతాను. వెళ్తాను, ఇద్దరు కలుపుతాం, తాగుతాం, పార్టీ చేసుకున్నాను. అతను నాకు హెల్ప్ చేశాడు. ఏదో బ్యాంక్‌లో లోన్ ఇవ్వటానికి. లోన్ తీసుకున్నాడు. కరెక్ట్‌గా నేను బంగారం మీ దీంట్లోనే పెడతాను. మా అమ్మాయి బంగారం పెడతాను. మా అమ్మాయి మందేసుకొని మా అమ్మాయిని చేసుకుంటా ఇట్లా అంత ఫ్రెండ్‌షిప్ అయినవాడు చచ్చిపోయాడు. ఆ డైరెక్టర్ ఏమంటాడంటే, "ఈ క్యారెక్టర్ మీరు కాకపోతే ఈ కథ తీయటం అనవసరం అండి." అంటే నేను నా గురించి చెప్తున్నాను అనుకోవద్దండి. అతనన్న మాట చెప్తున్నా. ఏంటి అంటే, ఆ వెయిట్ లేకపోతే ఆ సినిమా, ఆ కథ నిలబడదండి. ఇప్పుడు మీకు ఆన్సర్ చెప్తాను నేను మీరడిగిన దానికి. నేను ఆ క్యారెక్టర్ చేసుండకపోతే ఇవాళ ఏమైందో తెలుసా? అరవింద్ గారు ఫోన్ చేశాడు నాకు. థాంక్స్ అరవింద్. ఎందుకనంటే, వాళ్ళ నాన్న నా అల్లు రామలింగయ్య గారే "ఒరేయ్! నా కొడుకా భలే చేస్తున్నావురా" అనేవాడాయన. అంత అంత ఇష్టం ఆయనకి నేనంటే. ఇక వీళ్ళకి వచ్చేసింది అదంతా. "బావా" అరవింద్ గారు ఫోన్. "బావా థియేటర్‌లో భలే ఎక్కేసింది బావ నువ్వు వచ్చిన తర్వాత. గుండె జల్లుమంది నాకే" అనన్నాడు. అంటే అదేంటి బా క్యారెక్టర్ కదా! అది క్యారెక్టర్ వేరు, ఎవరు చేశారు వేరు. ఇది నేను నమ్మిన వాడినండి. మీ కళ్ళ ముందు నాకున్న హిస్టరీలో ఎన్టీ రామారావు గారు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నా దేవుడిని ఒకసారి తలుచుకుంటూ, ప్రతి మనిషికి జీవితంలో తల్లి, తండ్రి, గురువు, దైవం ఉంటారు. నా జీవితంలో నన్ను కన్న తల్లి, తండ్రులను వదిలేస్తే నా గురువు, దైవం 2 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. వారు కొంతమందే ఈ ప్రపంచంలో కొంతమంది చావు లేకుండా వాళ్ళు చనిపోయినా కూడా బతికుంటారు. సో, అందులో ఎన్టీ రామారావు ఒకడు. ఆయన నేర్పిన ఇవన్నీనండి. ఆయన ఎప్పుడు నాతో ఏమనేవారంటే, నేను కామెడీ సినిమాలు చేస్తానంటే బాపు గారితో కూడా అనేవాడు. 'పెళ్లి పుస్తకం' ఆ సినిమాలప్పుడు. ఆయనండి నాకు ఎంత అదృష్టం ఆ ఇంట్లో పుట్టడం నేను నిమ్మకూరులో. 'సితార', 'జ్యోతి చిత్ర' అని మీ పత్రికలు ఉండేవి గదా! 2 మనకి. అందులో నా 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 మీద కథనం ఏదైనా వస్తే కటింగ్ మళ్ళీ నేను ఆయన సీఎం గుండకెళ్తే, "ప్రసాద్ ఏమండి ఎందుకు చేశారు? సినిమా ఎందుకు మానేస్తానంటున్నారు మీరు?" ఒక మధ్యలో సినిమా మానేస్తానని, వెళ్ళిపోతానని ఏదో చెప్పాలే. ఏదో జరిగిందని. అది అదేదో సినిమాకి. అయితే అంటే, అదండి నేను అప్సెట్ అయ్యాను." "ఏం మీరిప్పుడు మీరు ప్రజల మనిషి మీరు. బాపు గారు చెప్తున్నారు చక్కగా నవ్విస్తారు మీరు. మంచి ఆర్టిస్ట్ అని. మేమెంతో గర్వం ఫీల్ అవుతున్నాం మేము మీ గార్డియన్‌గా ఉన్నందుకు. మీరెందుకు మానేయాలి?" అనంటే నేను వాళ్ళిట్లా చేశారు, అన్యాయం చేశారు. వాడి వాడెవడు? అతి పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా వాడెవడు? మీరు, మీకు మీరే. ఇలా వారి దగ్గర అనేకం నేర్చుకున్నాను నేను అందులో. సో, చివరికి నా క్యారెక్టర్‌ని మీకు చివరికి చెప్పాలి అనంటే గనక
నా ఉద్దేశం ఆయన పెద్దాయన మాటల్లో చెప్పాలి అనంటే గనక, ఏ నటుడైనా సరే గుర్తుండేది మనం వేసిన పాత్రలే గాని, మీరు కాదు. ఒకవేళ మీరు అని అనుకోండి. కొంతమంది స్టార్స్ కొంతమంది వాళ్ళ పేరు మీద నిలబడిపోయిన వాళ్ళు స్టార్స్ ఉన్నారు. లేరని నేను అనట్లేదు. అనను కూడా. అయితే అది తాత్కాలికం మాత్రమే. మీరు గుర్తుండేది ఇప్పుడు మేము గుర్తున్నాం. మేము దేవుడి వేషం అని మేము గుర్తుంటాం అనే మాట అనేవారు ఆయన. సో, ఈ రోజుకి మీరు గనక నన్ను నమ్మితే ఇప్పటికీ నేను నాకొచ్చిన నా కోసం రాస్తున్నా. ఇప్పుడు ఈ ఈ జనరేషన్ కూడా ఐదో జనరేషన్‌లోకి వచ్చాను నేను. మీకు తెలుసు. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావుతో యాక్ట్ చేశా ఫస్ట్ జనరేషన్. కృష్ణన్నయ్య, సోహన్ బాబు గారు, కృష్ణరాజు అన్నయ్య వాళ్ళతో చేశా. చిరంజీవి, నేను ఒక జనరేషను. మహేషు, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ అదొక జనరేషను. ఇప్పుడు కొత్త కుర్రాళ్ళు వస్తున్నారు. న్యూ జనరేషన్. 5 జనరేషన్‌లు దాటుకుంటూ వచ్చా. అందులో అనుమానం కానీ ఇప్పటికీ నా కోసం క్యారెక్టర్స్ రాస్తున్నారు అనంటే, ఇందాక మనం అనుకున్నామే, నా వయసుకు తగిన క్యారెక్టర్ చేయటం వల్ల ఇవాళ మీ ముందు ఇంత మర్యాదగా కూర్చొని, అన్నయ్య అని మీరు కూడా ప్రేమగా నాతో మీ మొహాలు చూస్తే తెలిసిపోతుంది. నాకు తెలుసు మీరు ప్రెస్ మీట్‌లో ఎలా ఉంటారో నాకు తెలుసు. వీళ్ళతో జోకులేస్తుంటాను నేను అప్పుడప్పుడు. ఏ జోకులేస్తాను కదా నేను. అంటే అందరం ఫ్యామిలీ మెంబర్సమే కాబట్టి జోకులేసుకుంటాం. అలాంటిది ఒక ప్రాణంతో, ప్రేమతో అనంటే షష్టిపూర్తి వల్లే కదా! సో, ఇవాళ నాకు షష్టిపూర్తి చేస్తున్నారు అనంటే మీకు ఒక ఇంట్రెస్ట్. ఏంటి ఈ అన్నయ్యకి షష్టిపూర్తి అవును ఈయన వయసు షష్టిపూర్తి వచ్చేసింది కదా! ఈయన షష్టిపూర్తి వయసుకొచ్చేసాడు కదా! ఈయనకి షష్టిపూర్తి ఎలా ఉంటుంది? దీని మీద ఒక కథ. షష్టిపూర్తిలో ఒక ఒక అత్యద్భుతంగా చెప్పినటువంటి పాయింటు చెప్పచ్చా? ఈ పాయింట్ చెప్పొచ్చుగా? కన్న పిల్లలు, మగపిల్లలు గాని, ఆడపిల్లలు గాని మీరైనా సరేరా, మీరైనా కన్న పిల్లలు కన్న తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం లేదు. మన జీవితంలో మన కన్న తల్లిదండ్రుల పెళ్లి చూస్తామా మనం? అవకాశమే లేదు. ఎప్పుడు చూస్తాం? 60వ పెళ్లి. మనం దగ్గరుండి చూసేది, చేసేది షష్టిపూర్తి. అందుకని ఈ షష్టిపూర్తికి ఇంత ఇంపార్టెన్స్ ఉంది. సో, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు వస్తే గనక, నేను మిస్ అయ్యి ఉన్నట్టయితే ఇవాళ ఈ షష్టిపూర్తిలో ఈ క్యారెక్టర్ రేపు మీరు చూసాక మీరు అంటారు. ఆనెస్ట్‌గా డెఫినెట్‌గా మీరు చెప్తారు నాకు. లేదో మీరు ఫోన్ చేస్తారు నాకు. 100% సార్ మీరు చెప్పింది కరెక్టే. మీరు చేసి ఉండకపోతే యూ వుడ్ హావ్ మిస్డ్ ఎ క్యారెక్టర్. సార్ రూపేష్ గారు. సార్ కంగ్రాచ్యులేషన్స్. 48 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేయటం మామూలుగా అయితే కొంచెం కష్టం సార్ ఆయనతో పనిచేయటం అనేది, ఆయన పక్కన ఉండి చేయటం అనేది. మీరు మొదటి సినిమా అంటే నాకు ఇంతకుముందు చేసినా కూడా రిలీజ్ అవుతున్నది మొదటి సినిమా మీది. ఎలా ఉండింది మీ ఎక్స్పీరియన్స్ ఆయనతోని? అందరికీ నమస్కారం. మీరన్నట్టుగా మేము కథ ఓకే చేసుకున్న తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా సెట్స్‌కెళ్ళే ముందు వరకు నాకు ఆ భయం ఉండేది. మీరన్నట్టు కొంచెం సో, సెట్స్‌కెళ్ళిన ఫస్ట్ ఏదైతే మేము సాంగ్ తీసాం. ఇందాక సాంగ్ చూసారా? ఆ సాంగ్ తీసాం. సాంగ్ ఫస్ట్ స్టెప్‌లో కొంచెం నాకు ఇబ్బంది అనిపించింది చాలా. సార్ పక్కకు పిలిచి ఇలా చెయ్యి, అలా చెయ్యి. సో, అక్కడ కొంచెం 50% భయం పోయింది. కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ అలాగే షూటింగ్ డేస్‌లో ఎవ్రీ డే మార్నింగ్ ఒక 15-20 మినిట్స్ నాకు క్లాస్ ఉండేది. క్లాస్ అని చెప్పుకోవచ్చా సార్? కాదు, అది నెగెటివ్‌గా చెప్తున్నారా? పాజిటివ్‌గా చెప్తున్నారా సార్? అది క్లాస్ అనేది? యాక్చువల్‌గా అది ఒప్పుకోవచ్చులే. ఎందుకంటే నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆథెంటిక్‌గా చదువుకొని వచ్చాను. ఎడ్యుకేటెడ్ యాక్టర్‌నేగా నేను. నేను చచ్చినట్టు మన చిరంజీవి అంటుంటాడు ఇప్పుడు. రాజా పవన్‌ని ఫస్ట్‌లో వైజాగ్‌లో చదివేటప్పుడు పవన్ కళ్యాణ్ సత్యానంద్ గారు. అక్కడ కాకపోయినా ఈవెన్ అతను రెడీ అవుతున్నప్పుడు కూడా నా దగ్గర పంపించేవాడు షూటింగ్ దగ్గరికి. రూపేష్ గారు సార్. ఇప్పుడు రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది. ఎలా ఉండింది సార్ ప్రెజర్? యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? హీరోగా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా? ప్రెషర్ ఏం లేదు సార్. చాలా ఆనందంగా ఉంది. జస్ట్ స్క్రీన్ మీద చూసిన తర్వాత ఆడియన్స్ నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి అందుకల్లా. చైతన్య కృష్ణ గారు. సార్ నా పేరు మర్చిపోతే ఎలాగా శివ? సారీ సార్. చైతన్య ప్రసాద్ గారు. నలుగురు చైతన్య ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారు కనబడగానే మీ పెన్ను మంచిగా డాన్స్ చేస్తుంది సార్. కీరవాణి గారు ఓ పక్కన, ఇళయరాజా గారితోని ఎంతో పెద్ద పెద్ద వాళ్ళతో పనిచేశారు. ఈయనతో అనగానే మీరెందుకు సార్ అంత రెచ్చిపోతారు? నేనే తెచ్చుకున్నాను సార్ని. ఈ కథ విని ఓకే. ఇళయరాజా గారికి షష్టిపూర్తి పాట రాసిన తర్వాత ఎవరి మీద ఈ పాట పండుతుంది
ఆ ముఖం కావాలి, ఆ హ్మ్. స్టేచర్ కావాలి అని ఎవరు అనుకుంటున్నారని డైరెక్టర్ గారిని, ప్రొడ్యూసర్ గారిని అడిగాను. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నారు. హ్మ్. ఇంకా నాకు కావాల్సింది అదే కదా! నేనే ఎళ్ళి అన్నయ్యని అడిగా. అన్నయ్య మీరు చేస్తే బావుంటదని. షష్టి పూర్తా? నేను కాకపోతే ఎవరు చేస్తారు ఇది? అని ఆయన కూడా అదే. ఆయన ఎలా చేస్తారు? క్యారెక్టర్ నచ్చితే దానికి ఆయన ప్రిపరేషన్ ఎలా ఉంటుందో నేను 'ఆ నలుగురిలో' చూశాను. అవును. ఆ చూసిన దాంతో అన్నయ్యతో పనిచేయడం ఎప్పుడు ఆనందమే కదా! హ్మ్. ఈ షష్టి పూర్తి పాట ముందే రాశాను. హ్మ్. అది ఆయన మీద అయితేనే పండుతుందని నమ్మాను నేను. అది రుజువైంది. ఆయన రుజువు చేశారు. సూపర్ సార్. రాజేంద్ర ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం అమ్మా. 48 ఇయర్స్ ఇండస్ట్రీ, హీరోగా ఎన్నో గొప్ప సినిమాలు చేశారు. అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇప్పుడు గొప్ప గొప్ప పాత్రలు చేశారు, చేస్తూనే ఉన్నారు కూడా ఇంకా. సో యాజ్ యాక్టర్గా ఆకలి తీరిందా సార్? మీ డ్రీమ్ రోల్ ఏమిటి? మీరు అంటే నాకంటే ముందు అనేక మంది పెద్దవారు అంటే రామారావు గారు, నాగేశ్వరరావు లాంటి పెద్దలు అన్న మాట ఏంటో తెలుసా? కళ ఒక సముద్రం లాంటిది. సింపుల్‌గా నీకు అర్థమైపోద్ది. సముద్రాన్ని మనం ఎప్పటికి తాగాలి, సముద్రాన్ని మనం ఎప్పటికి చూడాలి. ఒక జీవితం సరిపోదు. కళ కూడా అంతే. వచ్చే అవకాశాలను బట్టి మనం ఆ నలుగురప్పుడు మాట అనుకునేవాళ్ళం ఎప్పుడు. మనకన్నా మనకొచ్చిన అవకాశం గొప్పది. సో, ఇవాళ ఈ అవకాశం రాలేదు అని అనుకోండి, ఈ వయసుకి కరెక్ట్‌గా ఇది మనం చేయగలిగింది ఏముండదు. కానీ అవకాశాలు ఇలా వస్తున్నప్పుడు మాత్రం నువ్వు అన్న దాహం తీరటం అనేదో, ఆకలి తీరటం అనేదో ఉండదమ్మా అసలు. అసలు మీరు నమ్మి తీరాలి. వీళ్ళున్నారని మరీ చిన్న పిల్లల ముందు ఒప్పుకోవడం బాగోదేమో నాకు తెలీదు గానీ, నాకలాంటి మొహాటాలు లేవు మీకు తెలుసు ఆ విషయం. గాడిద గుడ్డు భయపడి చచ్చాను. ఎందుకనంటే చా 3 వేరియేషన్లు ఉన్నాయబ్బా ఈ సినిమాలో. ఈ ఈ చూసారుగా ఇందాక సైకిలేసుకొని లేడీస్ టైలర్ మీకు ఎప్పుడు లేడీస్ టైలరు నువ్వు పుట్టినప్పుడుది. నిన్ను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. అవలా నువ్వు పుట్టి ఒక 40 ఏళ్ళు అవలా? అవలా. వాడు పుట్టలేదు, వాడికి పెళ్ళవ్వలేదు. అమ్మ చూసావా మరి అంతకు ముందు లవ్ చేసుకున్న బ్యాచ్ అది. అప్పుడు ఇతను సార్ నాకు అదే కావాలంటాడు. ఊరిని వాయిస్ దగ్గర నుంచి, ఏమండి ఆహార్యం దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి, బెల్ బాటమ్ ప్యాంట్ల దగ్గర నుంచి, సైకిల్ దగ్గర నుంచి, పైగా ఆ గోదావరిలో మనకి ఇప్పటికీ గోదావరే కదా అది. ఆ గోదావరిలో తీసుకెళ్ళి సైకిల్ వేసి రమ్మంటాడు. అంటాడు కెమెరా పక్కన వచ్చి. సరే మనం తొక్కాలి అనుకుని చిన్న మనసులోనేమో మనసు పెట్టుకుని తొక్కలే అనుకుని మనకున్న యాటిట్యూడ్. నా అదృష్టం ఏంటంటే నా యాటిట్యూడే. అందరూ అడుగుతుంటారు, సార్ ఇంత మెయింటైన్ చేస్తున్నారు సన్నగా ఏం తింటారండి మీరు? గాడిద గుడ్డు యాటిట్యూడ్ ముందు అది మార్చుకోండి. నీ యాటిట్యూడ్ని బట్టి నీ బాడీ ఎప్పుడు యాటిట్యూడ్ బట్టే. కొంతమంది ఇలాగ అయిపోతారండి. కారణం వాళ్ళ యాటిట్యూడే. నా యాటిట్యూడ్ ఇప్పుడు కాదు, నువ్వు 10 ఏళ్ళ తర్వాత. ఇప్పుడేగా నీకు ఇంకా పెళ్ళి కూడా కాలేదు కాబట్టి చెప్తున్నా, నీ పెళ్ళైన తర్వాత కలుద్దాం సంగతి. యాక్చువల్గా తద్వారా వచ్చినటువంటి అదృష్టం అనమాట. సో, ఆ క్యారెక్టర్స్ మనకి ఆ యాటిట్యూడ్‌ని ఇస్తాయి. సో, 3 రకాల స్టేజ్ చేయాల్సొచ్చింది. 3 వయసులు. ముందు, తర్వాత మధ్యలో మిడ్ ఏజి పాలు తీస్తూ ఏదో ఆవు దగ్గర పాలు తీస్తూ అదొక టైపు. ఏవండీ షష్టిపూర్తి చివరికి. సో, ఆ చేంజ్ ఓవర్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళవలసొచ్చింది. ఇట్స్ ఎ గుడ్ వర్క్ ఫర్ మీ. నాకు నేను చెప్పాను ఇందాక భయపడ్డానని. చచ్చినట్టు ఇప్పుడు ఏమవుద్ది తగ్గడానికి లేదు. కొత్త హీరోలు వచ్చేస్తున్నారు. మనం తగ్గడానికి లేదు. సో, పోటీ. ఇప్పటికీ మనం పోటీయే. ఏమండి ఆ ముసలాయన అనొచ్చా? ఫీల్ అవుతాడు. ఇళయరాజా ఆయన ఏంటి మావాడు టైలర్ అంటాడు నన్ను. లేడీస్ టైలర్ కదా! బిగినింగ్‌లో ఆయన చేసింది. అని టైలరా? వాడు అంటాడు నన్ను. ఆయనకి ఎంత ప్రేమ అంటే లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి వాడిని తీసుకురా అన్నాడు వంశీని. అట్లా ఒరే అంటాడు. అప్పటి నుంచి ఇప్పటికి. మొన్న అదేగా ఫంక్షన్‌లో కూడా మొన్న మన ప్రెస్ మీట్ అది చేశాంగా మనం టీజర్ రిలీజ్ అప్పుడు. అన్నాడు వీడు మావాడే అంటున్నాడే అట్లా అని అంటాడు. చేస్తాడు పాట. ఏమి మీరు చెప్పండి ఏది చెప్పండి అంటే కీరవాణి వస్తే నమస్కారం అని అంట. ఆయన షాక్ అయ్యాడు. కీరవాణి గారు ఎప్పుడైతే వెళ్ళి పాట రాస్తున్నాడు అని అంటే ఆయన షాక్ అయ్యాడు. ఈ సినిమాలో మామూలుగా ఉండదండి. మేము ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన అంత అద్భుతంగా రాస్తాడు అని. కీరవాణి గారు ఎంత అద్భుతంగా రాశాడు. ఆయన షాక్ అయ్యాడు ఎవరు ఇళయరాజా గారి. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వర్క్ అమ్మ.
నీకు నచ్చిన పని నీకు తెలుసు కానీ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదివా తెలుసు కదా, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాసు అది తీసుకెళ్ళి మా నాన్నకి ఇచ్చేసి మనం ఎన్టీ రామారావు ఎమ్మటపడి మద్రాసు వెళ్ళిపోయాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు నన్ను తప్పించుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో పారేశారు. వాళ్ళు పారేశారు కదా, మనం గోల్డ్ మెడల్తో ఎంటర్ అయ్యాం. అమ్మో గోల్డ్ మెడల్ అని ఫస్ట్ టైం ఎన్టీ రామారావు హక్ చేసుకున్నారు నన్ను, ఫస్ట్ టైం లైఫ్లో, జీవితంలో ఫస్ట్ టైం. చాలా సంతోషం. మీరేంటి ఇంత సీరియసా? చాలా సంతోషం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సినిమా ఇండస్ట్రీలో నిలబడాలి అంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నానా? చెప్పచ్చు కాదు, చెప్పచ్చు. నువ్వు ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ ఎత్తుకోవడంతో నేను ఎప్పుడైతే పావలా గోల్డ్ మెడల్ చూపించి సర్టిఫికెట్ చూపించానో హక్ చేసుకుని ఆయన తీసి, అంటే ఆ మహానుభావుల మెచ్యూరిటీ ఎలా ఉంటుందని దానికి చిన్న ఎగ్జాంపుల్కి మీకు సరదాగా చెప్తున్నా. ఈ ఇండస్ట్రీలో మేము నిలబడాలంటే మేము ఒక టాస్క్ ఇస్తాం, మీరు ఆలోచించండి. మీరే నన్నైనా బాలకృష్ణ అయినా హరికృష్ణ అయినా కూడా మీరే, ఆయన ఎవరిని నువ్వు అనరు. ఈ ఇండస్ట్రీలో మీరు నిలబడాలంటే మేమున్నాం. దేవుడి పాత్రలు వేయాలి అంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ఇలా చూపించారు ఆయన. సోషల్ వేషాలు, సమస్యలు వాటితో చేయాలి అంటే బ్రదర్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. డిష్యూమ్ చేయాలి అంటే తమ్ముడు కృష్ణ ఉన్నాడు. ఒక అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయితో ఇట్లా ఎంటర్టైన్మెంట్, ఒకళ్ళని కాకుండా ఇద్దరు ముగ్గురిని అమ్మాయిలను ప్రేమించే తమ్ముడు సోహన్ బాబు ఉన్నాడు. మీరెందుకు పనికొస్తారు, మిమ్మల్ని ఎందుకు పిలవాలి అన్న. నువ్వు నవ్వుతున్నావు కానీ నాకు అప్పుడు పోయింది నవ్వు. అవుట్. వారం 10 రోజుల పాటు వుడ్లాండ్స్ హోటల్లో టిఫిన్ తినటం, బీచ్ దాకా నడుచుకుంటూ వెళ్ళటం, నడుచుకుంటూ రావటం, నడుచుకుంటూ వెళ్ళటం. వారం 10 రోజులు అయిపోయింది. మెంటల్ ఆల్మోస్ట్ మెంటల్ వాళ్ళు కనుక రోడ్లు ఏమంట ఇటు వెళ్తా, అవును ఇటు ఎందుకు వెళ్తున్నాను నేను, ఇటు ఇలా ఉంటారు చూడు. ఈ టైపు 10 రోజులు అయిపోయిన తర్వాత ప్రతి వాళ్ళకి, మీ అందరికీ చెబుతున్న, జీవితంలో మనకి ఎప్పుడైనా సమస్య వస్తే భగవంతుడు డెఫినెట్గా ఒక దోవ చూపిస్తాడు. అది మనం తెలుసుకోగలగాలి, అది మనం కనిపెట్టగలగాలి. ఇదా, దేవుడు మనకి ఈ రూట్ ఇస్తున్నాడా, పట్టుకుందాం. నాకు జరిగింది చెప్తాను, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. వారం రోజుల పాటు రోడ్ల మీద తిరుగుతున్నాం, ఏంటో తెలియదు. సరే, వుడ్లాండ్స్లో మీ అందరికీ తెలుసు కదా, మేమంతా స్టూడెంట్స్, రజనీకాంత్ దగ్గర నుంచి అందరం ఒకే చోట తిని, ఎవరి దగ్గర డబ్బులు ఉండి ఇచ్చేవాళ్ళం, అట్లా కలిసిమెలిసి ఉన్నాం అందరం. అందుకే ఈ రోజుకి రజనీకాంత్ మా ఫస్ట్ బ్యాచ్, నా సీనియరు, నా తర్వాత బ్యాచ్, అందరం కలిసే ఉంటాం. టిఫిన్ తింటాం, కూర్చుంటే, ఏంట్రా రాజేంద్ర నువ్వు రావట్లేదా? ఎక్కడికి అన్నా, అమెరికన్ కాన్సులేట్కి వెళ్తాం. అమెరికన్ కాన్సులేట్లో నేనేం చేస్తాను, ఇప్పుడు వీసా కావాలా నాకేమన్నా, నేను రానన్నా. అమెరికన్ కాన్సులేట్ మద్రాసులో మా ఇన్స్టిట్యూట్ ఇటు ఉండేది, అమెరికన్ కాన్సులేట్ ఇటు ఉండేది, మా రూములు ఇటు ఉండేవి, వుడ్లాండ్స్ ఇటు ఉండేది. 4 పక్కల అన్నా ఫ్లైఓవర్ పక్కన. ఏంటి అన్న, వేరే పిచ్చాడా, చార్లీ చాప్లిన్ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది ఇవాళ నుంచి 1 వీక్ 3 మినిట్స్ చాప్లిన్ ఫిలిం దగ్గర నుంచి 90 మినిట్స్ చాప్లిన్ ఫిలిం వరకు చూస్తున్నారు. మాకు అదృష్టం ఏంటంటే డివిఎస్ రాజు గారి పుణ్యం అని చెప్పి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కార్డు, మేము మా ఐడెంటిటీ కార్డు చూపిస్తే అమెరికన్ కౌన్సిలేట్లో థియేటర్కి పంపిస్తారు. వారం రా, బోరు కొట్టకుండా ఏదో మంచి కామెడీ అట చూద్దాం సరదాగా, మేము పోతున్నాం, నువ్వు వస్తున్నావా రావట్లేదా అని అంటే, కేంద్ర బాబు నేను మాత్రం పీకేదే ఉన్నది. వెళ్ళాం. 1 వీక్ పాటు చార్లీ చాప్లిన్ సినిమాలు వరుసగా చూడటం జరిగింది. అప్పుడు భగవంతుడు నాకు ఇచ్చిన ఐడియా ఏంటంటే, రొమాన్స్ హీరో అవగాలింది, యాక్షన్ హీరో అవగాలింది, కామెడీ ఎందుకు హీరో కాదు? దొరికేసింది. ఆ విధంగా నమ్ముకుని ఆ రోజుల్లో ప్రేమించి పెళ్ళాడు అవన్నీ ముందు నన్ను హీరోగా చేశారు. 2.6 జంజాల్ గారు ఇచ్చారు. కానీ లేడీస్ టైలర్ నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ మనం వెనక్కి తిరిగి ఎప్పుడు చూసుకోవాలి. నేను నమ్ముకున్నది, హీరో కామెడీ ఎందుకు చేయకూడదు? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే, చిరంజీవి వాళ్ళ మదరు ఫాదరు ఆ సినిమా రెడీ అయ్యి, మీకు తెలుసుకో 100 షోలు వేసారు, ఎవడో కొనలేదు లేడీస్ టైలర్. కామెడీ ఏముంది దీంట్లో అనేవాళ్ళు. కామెడీ తప్ప ఇంకేముంది దీంట్లో అని. కానీ ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు కొనలా. చిరంజీవి మదరు ఫాదరు 4 సార్లు చూశారు ప్రీవియర్. భలే ఉంది అని. వాళ్ళు చిరంజీవి ఫాదర్కి కామెడీ అంటే ఎంత ఇష్టమో ఆయనకి.
ఆయన పోలీసుగా చేశాడు కదా! వాళ్ళ మదర్, ఫాదర్‌కి కామెడీ. నా సినిమా ఎప్పుడు రెడీ అవుతుందని ఎప్పుడు అడిగి నా ప్రివ్యూస్ వాళ్ళ కోసం స్పెషల్‌గా ఏసేవాళ్ళం. సో, ఇక్కడ ఏమైంది, ఒక హీరో మీకు ఆ రోజుల నుంచి మీకు బాగా తెలుసు. నేను హీరోని అయిన తర్వాత అంటే బాగా అంటే లేడీస్ టైలర్, అహనా పెళ్ళంట అట్లా అట్లా వెళ్ళిన తర్వాత ఒక టాప్ కమర్షియల్ సినిమాతో మన సినిమా పోటీగా రిలీజ్ అయ్యేది. అది ఎన్ని రోజులు ఆడేది, ఇది అన్నే రోజులు ఆడాయి. ఈ ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు, ఎదురుండి మూడు పక్కింటి పిల్లం, మిస్టర్ పెళ్లి పుస్తకం వరుసగా సినిమాలు. అదృష్టం ఏంటంటే సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 12 కామెడీ సినిమాలే, కానీ 12 ఆడి. కారణం ఏంటయ్యానంటే 100% నేను తప్పు మాట్లాడితే నాకు నాకు చాలా తప్పు అయిపోతుంది. ఎందుకో తెలుసా అండి, అన్నీ కామెడీ సినిమాలే, కానీ మహానుభావులు రైటర్సు, డైరెక్టర్సు ఆ కథలు వేరుగా రాసేవాళ్ళు. అన్నీ పక్కనే కామెడీ సినిమాలే, కానీ అన్నిటిలోనూ ఇప్పుడు మిస్టర్ పెళ్ళాం ఉన్నట్టుగా పెళ్లి పుస్తకం ఉండదు కదా, అలా రాజేంద్ర గజేంద్రుడు ఉండదు కదా, రాజేంద్ర గజేంద్రుడు మాయలోడు ఉండదు కదా, మాయలోడు అట్లా పక్కనే మార్పులతో చేసుకుంటూ ఈ రోజు వరకు కూడా షష్టి పూర్తి. ఈ రోజున మనం చివరికి మీ ముందు గుండె మీద చేసుకుని మైక్ పుచ్చుకుని పెద్ద స్టైల్గా మాట్లాడగలుగుతున్నాను అని అంటే కారణం మాత్రం వాటన్నిటి దృష్ట్యా అన్ని వెరైటీల వల్ల మనం బతుకున్నాం. ఒకటే కొట్టుంటే ఈ పాటికి నన్ను ఎప్పుడో లెఫ్ట్ లెగ్తో తన్ని పంపించేవాళ్ళు ఎప్పుడు. అనే నమస్తే. నమస్తే. షష్టి పూర్తి ట్రైలర్ చూసిన తర్వాత ముందుగా కంగ్రాచులేషన్స్, మంచి సినిమా ఇస్తున్నారు. థ్యాంక్ యూ అమ్మా. ఈ సినిమాలో మీ పేరు దివాకర్. దివాకరం. ఏప్రిల్ 1 విడుదలలో మీ పేరు దివాకర్. ఎగ్జాక్ట్లీ. అందులో మీరు అబద్ధాలు ఆడరు. ఒక్క నిజం వల్ల వచ్చే ప్రాబ్లం మేము చూసాం. ఈ సినిమాలో కూడా నిజాయితీగా హీరో ఉంటాడు, దానివల్ల వచ్చే ప్రాబ్లంలు. ఎగ్జాక్ట్. ఈ డైరెక్టర్కి ఏప్రిల్ 1 విడుదల ఇన్స్పైర్గా తీసుకుని ఏమైనా చేశారా ఈ సినిమా? లేదు అనే అబద్ధం మాత్రం చెప్పను నేను. ఎందుకంటే మీకు అందరూ తెలుసు, త్రివిక్రమ్ దగ్గర నుంచి అనిల్ రావుపూడి దగ్గర నుంచి అందరూ కూడా మీ సినిమాలు డాడీ, మీ సినిమాలు చూస్తూ ఇన్స్పిరేషన్తో చేస్తాం అనే మాట వాళ్ళందరూ అన్నమాట స్టేజ్ మీదే. అబ్బాయి స్టేజ్లో మైకిల్లోనే అన్నారు. కాబట్టి డెఫినెట్గా ఆ సినిమాలన్నీ ఇన్స్పిరేషన్కి పనికొచ్చినాయని నేను అనుకుంటున్నా. మరి ప్రభా మన పవన్ చెప్పాలి. ఫస్ట్ వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇది డెఫినెట్లీ అండి, రాజేంద్ర ప్రసాద్ సార్ అన్న ఆయన ఒక టీచర్ ఫిగర్ లాంటి ఆయన. సో ఏదైనా డౌట్ వస్తే టెక్స్ట్ బుక్ స్టఫ్లో మనం తీసుకుని ఏ పేజ్ చూసి ఏం చేయొచ్చా అన్నది ఒక జానర్ ఉంటుంది సెపరేట్లీ. బట్ యాక్చువల్గా రాజేంద్ర ప్రసాద్ సార్ ఈజ్ ఇన్స్పిరేషన్ అండి, నాట్ ఏప్రిల్ 1 విడుదల. ఎందు గురించి అంటే ఈయన కావాలని తీసుకున్నాం, కానీ నాట్ దట్ పాయింట్ అండి. నిజం అబద్ధం అన్నది అదే సార్, ఎగ్జాక్ట్లీ సార్. యా డెఫినెట్లీ సార్. ఆ టైప్ అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా తండ్రి అయినా అబద్ధాలు ఆడకనే చెప్తారండి, ఏ స్నేహితుడైనా. సో దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ ఫ్రమ్ ఏ ఫ్యామిలీ అండి. యా సార్, రాజేంద్ర ప్రసాద్ గారు సార్, ఇక్కడ సార్ నమస్తే సార్. మొత్తం ట్రైలర్ అంతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అంటే ప్రీ రిలీజ్ వేడుక అని పెట్టారు, దానికి తగ్గట్టుగానే మొత్తం అందరూ కూడా చాలా కలర్ఫుల్గా అనిపిస్తున్నారు. మంచి ఫైట్లు అదరగొట్టేసాడు. అయితే ఏ యాక్టర్కైనా కూడా ఒక సినిమా చేస్తున్నారంటే 2 ఉంటాయి, ఒకటి జాబ్ సాటిస్ఫాక్షన్, ఒకటి 2 జాబ్ సాటిస్ఫాక్షన్. కరెక్ట్. మరి షష్టి పూర్తి మీకు ఎక్కువగా జాబ్ సాటిస్ఫాక్షనా, జాబ్ సాటిస్ఫాక్షనా? ఇప్పుడు ఇందాక మనాడు అడిగాడు ప్రశ్న. ఇందాక మనాడు ఇప్పటికీ చిన్న వేషాలు లేదంటే పెద్ద లేకపోతే క్యారెక్టర్స్ మీరు అంత హీరోగా సక్సెస్ అయ్యి మళ్ళీ ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నాడు. జేబు సాటిస్ఫాక్షన్ అయి ఉన్నట్టయితే అందరూ రాయిబాకండి. మద్రాసులో 1000 కోట్లు, హైదరాబాద్లో 2000 కోట్లు ఉండేది ఈ పాటికి. నేను సంపాదించిన దానికి నేను గనక ఏదో కొంతమంది హీరోలు ఇన్వెస్ట్ చేసి ఉన్నట్టయితే జేబు నా జీవితంలో చూడలేదు, ఇప్పటికీ చూడను. చూడటం నాకు పుట్టుకతో రాలా. అది నా బ్యాడ్ క్వాలిటీ అని మా ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటే అది నేనేం చేయలేను. బట్ ఆ సాటిస్ఫాక్షన్ మనం ఎప్పుడూ చూడాలి. మనం క్యారెక్టర్స్ జాబ్ సాటిస్ఫాక్షన్ ఇది నువ్వు అన్నట్టు జాబ్ సాటిస్ఫాక్షన్. అందుకే ఇవాళ ఇలా వచ్చి ఇలా వీళ్ళతో పాటు యాక్చువల్గా మొన్న ఇళయరాజా గారు ఇంటర్వ్యూ చేస్తూ మీరేంటి సార్ మీరు ప్రతి చోట వెళ్ళరు కదా, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళరు కదా, మీరేంటి ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటే, భారతీరాజా నా దగ్గరికి వచ్చినప్పుడు అతను పెద్ద డైరెక్టర్ కాదు,
సుహాసిని మూడు మణిరత్నం. మణిరత్నం నా దగ్గరికి వచ్చినప్పుడు అతను పెద్ద డైరెక్టర్ కాదు. వంశీ నా దగ్గరికి వచ్చినప్పుడు పెద్ద డైరెక్టర్ కాదు. కానీ నాతో కలిసి పనిచేశాక వాళ్ళందరూ చాలా పెద్దవాళ్ళు అయ్యారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారని నాకు నమ్మకం ఉంటే కనుక నేను వాళ్ళతో వెళ్ళడం నాకు అలవాటు. ఇక్కడికే అందుకే వచ్చానన్నాడు. సూపర్. యా. ఆ మాట ఆయన అన్నారమ్మా. సో తద్వారా ఏంటంటే ఇవాళ మీకు నిజంగా ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ లాంటిది మీ మొహాల నాకు కనిపిస్తుంది. ఎరాబాయ్ మీ ఫేస్లో ఆ చిన్న ఏదో చేశారు వీళ్ళు మొత్తం మీద సంథింగ్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది, మీకు సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది అని అంటే అదే జాబ్ సాటిస్ఫాక్షన్. సో జోబుది భగవంతుడు నాకు ఇచ్చిన అత్యంత అదృష్టమైన తెలుసా, మీరు రాసేయండి ఎక్కడైనా. నాకు జీవితంలో దేవుడు నాకు 1000 కోట్లు అవి నేను సంపాదించాను. సంవత్సరానికి 12 సినిమాలు హీరో యాక్ట్ చేసిన నేను ఎవడు సంపాదించాడు కానీ అది నిలబెట్టుకోలేకపోయాం. అది పోయింది, అందరికీ తెలుసు ఆ విషయం. మా ఇంట్లోనే మాకు కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంట్లో వాళ్ళే ఏదో చేసేసి మిస్మేనేజ్ అయ్యి అంతా పోయింది. పైగా మన సాటిస్ఫాక్షన్ కోసం మీ ఇట్లాంటి వాళ్ళు డైలాగ్ కూడా కొడుతుంటారు. అనే జీవితంలో ఇండియాలో యాక్టర్స్లో జీరోకి పడిపోయి మళ్ళీ పైకి వచ్చిన వాడు అమితాబ్ బచ్చన్ మీరే అంటే ఒక సాటిస్ఫాక్షన్. ఓహో, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నాడు అన్నమాట మనతో పాటు. మనం ఎప్పుడు ఏదైనా బాధపడాలి అంటే ఎవడన్నా మనకు తోడుంటే హ్యాపీ ఫీల్ అవుతాం. అలా తీసుకుంటే తప్పితే ఎప్పుడు జేబుగా నేను ఎప్పుడు ఆ యాంగిల్కి మనం పోకల. అదృష్టం ఏంటి, భగవంతుడు మనకిచ్చిన అత్యంత అదృష్టం ఏంటి, నాకు స్టిల్ వర్కింగ్. 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా నాకు తెలిసి మన ఇండస్ట్రీలో ఈ వయసుకి ఇంత బ్రిస్క్గా ఇప్పుడు నేను ఎన్ని సినిమాలు చేస్తాను చెప్పు, ఊరికి లీక్ చేస్తా పాయింట్. ఈజీగా ఒక 10 సినిమాలు ఎప్పుడు 11 11. 4-5 షూటింగ్లో ఉన్నాయి, ఇంకొక 4 స్టార్ట్ కాబోతున్నాయి, రిలీజు వరుసగా చెప్తున్నా. సో అది గొప్ప విషయం కదా, దేవుడికి అందుకు రుణపడి ఉండాలి మనం. నాకు వాడికి ఇన్ని ఎకరాలు ఉందట, వీడికి ఇంత రియల్ ఎస్టేట్ ఉందట, వాడి పాపం వాళ్ళు నా సాటిస్ఫాక్షన్ కోసం సరదాగా వినండి. నేనేమనుకుంటాను తెలుసా, సాయంకాలం అయితే వాళ్ళకి లెక్కలు చెప్పలేక టెన్షను, మనకు ఆ టెన్షన్ లేదు. మనకి ఏం కావాలో ఆ టైంకి దేవుడు ఇస్తున్నాడు, తింటున్నాం, పడుకుంటాం, చాలు, అయిపోయి. అయితే మీరు ఆల్రెడీ చాలా సినిమాల్లో నవ్వించారు, కొన్ని సినిమాలు ఏడిపించారు. మరి షష్టిపూర్తితో నవ్వించబోతున్నారా, ఏడిపించబోతున్నారా? ఆల్ రౌండింగ్, నీకు గ్యారంటీ ఇస్తున్నాను నేను. ఆల్ రౌండింగ్. మీరు అల్లరిని చూసావుగా సైకిల్ మీద, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి మీ గుండెల్లో ఇదొక్క విషయాన్ని ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకున్నాను. ఈ సినిమా చూశాక అబ్బాయి, కన్న తల్లిదండ్రుల్ని, ఫాదర్ మదర్ని, కన్న తల్లిదండ్రుల్ని మీరు డెఫినెట్గా ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క మనిషి కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నాన్న అమ్మ ఏం కావాలి, ఏం తింటారు, ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది అనే మాట మీరు అడగకపోతే నా పేరు మార్చి వేరే పెట్టుకుంటా. పవన్ ప్రభా గారు, అంటే ఫస్ట్ సినిమా చేయడమే ఒక అచీవ్మెంట్ అయితే, అంటే ఫస్ట్ సినిమాకి ఒక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక లెజెండ్, తర్వాత ఇళయరాజా గారు లాంటి ఒక మ్యూజిక్ డైరెక్టర్, కీరవాణి గారితో లిరిక్స్, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఒక డ్రీమీ థింగ్స్, కానీ ఈరోజు చేయాలంటే చాలా కష్టం. బట్ ఫస్ట్ సినిమాకి ఇంత మీరు ఒక కలగన్నారు, దాన్ని నెరవేర్చుకున్నారు. అవును సార్. మరి ఎలా ఇదంతా అంటే ఇళయరాజా గారు లాంటి ఒకళ్ళని తీసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఆయన్ని మాట్లాడి ఇవన్నీ ఎలా జరిగినాయి ప్రాసెస్ అంతా? చాలా పెద్ద ప్రాసెస్ అండి అది. ఫస్ట్ యాక్చువల్గా ఏంటంటే దేనికైనా మొదటి అడుగు నమ్మకం నుంచి మొదలవుతుందండి. సో ఫస్ట్ నాకు ఇది కావాలి, ఇది నమ్మాలి అని ఒక వ్యక్తి మనల్ని నమ్మడం అన్నది చాలా గొప్ప విషయం అండి. అది ఫస్ట్ రూపేష్ గారి వల్ల ఇట్ ఈస్ ఎ కిక్ స్టార్ట్. ప్లీజ్ అందరూ, యా, థ్యాంక్ యూ. సెకండ్ థింగ్ ఏంటంటే నమ్మకంతో పాటు ప్రోత్సాహం కూడా ఉండాలండి. జస్ట్ నమ్మేసి నేను కూర్చుని పోతానంటే కుదరదు. సో సార్ మనం వెళ్దాం, ఇలా అనుకుందాం. బికాజ్ జనరల్గా ఫ్యామిలీ ఫిల్మ్ అనేటప్పటికి కొంచెం ఏదో లైట్గా ఎమోషన్ డైలాగ్ మాత్రమే ఉంటుంది. సో మేమేమనుకున్నాం అంటే ఫ్యామిలీ ఫిల్మ్ని ఒక విజువల్ ట్రీట్గా చూపిద్దాం అనుకున్నాం అండి. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆల్ ఇట్ షుడ్ బి లైక్ ఇన్ ద టాప్ నాచ్. సో తోటతరణి సార్ కానీ, ఇళయరాజా సార్ కానీ, ఆర్పి సార్ కానీ, అర్చన మేడం కానీ, దట్ స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ దట్ లొకేషన్స్ అండ్ ఆల్ ఇట్ కేమ్ అవుట్ ఆల్ ప్రాపర్ వే అండి. యా. రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ సార్
ఇది నమస్కారం అమ్మా, చెప్పు సార్ చెప్పండి. ఇప్పుడు లేడీ స్టార్ ఒక ట్రెండ్ సెట్టర్ సార్ కామెడీ జోనర్లో. అవును అవును. సో అర్చన గారు మీ కాంబినేషన్ సూపర్ హిట్. సో ఈ షష్టి పూర్తి వరకు ఎందుకు ఆగారు ఆ కాంబినేషన్ రిపీట్ చేయకుండా? అది యాక్చువల్గా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, ఆ, నేను హీరోగా చేసే సినిమాల్లో చెప్పా ఇందాక అనుకున్నాక మనం సంవత్సరానికి 12 సినిమాల్లో హీరోయిన్ పెట్టండి, ఇలాంటి అలవాటు మనకు లేవు, ఎప్పుడూ లేదు. అది ఎందుకు జరగలేదో తెలీదు. ఒకవేళ మేమిద్దరం జోనర్స్ వేరు, వాళ్ళ అమ్మాయి దాసి, నేషనల్ అవార్డు దాసి, ఆయన కెమెరామెన్ బాలు మహేంద్రతో నిరీక్షణ. డిఫరెంట్ నిరీక్షణ, ఆ యాంగిల్లో వెళ్ళిపోయింది. నేను వేరే యాంగిల్లో వెళ్ళిపోయాను. ఎందుకో మరి దైవికం ఏంటో నాకు తెలియదు, కానీ మేమిద్దరం కలవటం మాత్రం మళ్ళీ ఇదే. ఇన్ని సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 35-38 ఇయర్స్ తర్వాత ఈ సినిమాలోనే కలుసుకున్నాం. మధ్యలో మేము ఎప్పుడు చూడలేదు కూడా ఒకళ్ళనొకళ్ళు. వీ హ్యావ్ నాట్ ఈవెన్ సీన్. ఆ అమ్మాయి ఎలా ఉందో నేను ఎప్పుడు చూడలేదు, నేను ఎలా ఉన్నానో ఆ అమ్మాయి చూడలేదు. కానీ వీళ్ళు పని కట్టుకుని, ఇప్పుడు ఒక సైకిల్ మీద ఆ సీన్ రావాలి అని అంటే కనుక మీకు నమ్మబుల్గా ఉండాలి, మీరు నమ్మేట్టుగా ఉండాలి. సో ఇవాళ అదే విజువల్ ట్రీట్ అంటున్నాడు తను, అది ఉంది అన్నట్టు నిజమే కదా. వీళ్ళిద్దరూ లేడీస్లలోనే పొరపాటిది తడబాటిది గుంజీలే తీసేయన వెనకబడుతుంది. సుజాత మై మరజాత తుమారా చుట్టూ పిరిజాత, అది నా తలరాత. హమ్ పడా తుమారి తోడా, హమ్ బచ్చా బట్టల సత్యం వచ్చా, ఇలా చెప్పిన వాళ్ళే కదా ఐమెన్ చూస్తూ. సో ఈవేళ ఆ కాంబినేషన్లోంచి జీవితం ఇంత దూరం వచ్చాక షష్టి పూర్తికి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? మీకు ఇట్స్ ఎ విజువల్ ట్రీట్ అండి. రేపు ఈ సినిమా చూస్తుంటే ఒక జనరేషను, ఏది నాతో పాటు వచ్చిన జనరేషన్ వాళ్ళేమో వాళ్ళ సొంత కథలా ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ మాత్రం, ఓ ఈమె ఇలా ఉండేవాళ్ళు వాళ్ళు, ఓహో ఆయన ఇప్పుడు ఇలా ఉన్నాడా, ఇది. సో బోత్ ద వేస్ ఇట్ షుడ్ బి ఇంట్రెస్టింగ్ అనేది నా ఉద్దేశం. సార్ ఇప్పుడు మీరు దాదాపు ఇండస్ట్రీలో వచ్చి 50 ఇయర్స్ కావస్తుంది. అవును. ఈ సందర్భంగా ఏదైనా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమైనా డిజైన్ చేస్తున్నారా? నేను యాక్చువల్గా డిజైన్ చేయటం అనేటప్పటికి ఏమవుద్ది, ప్రొడ్యూసర్ అయిపోవాలి. మీకు తెలుసో తెలీదో, ఐఎమ్ ఏ అట్టర్ ఫ్లాప్ ప్రొడ్యూసర్. ఎంత అట్టర్ ఫ్లాప్ అని అంటే, మా నాన్నగారు చిన్నప్పుడు ఏంట్రా మా అన్నయ్య డ్రగ్ ఇన్స్పెక్టర్ అండి, అంటే ఒక జిల్లాకి ఆఫీసరు. సో ఆయన బాగానే సంపాదిస్తున్నాడు కదా అని చెప్పి నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు నెలకింత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదివేటప్పటికి నెలకు 500. ఏరా ఇంజనీరింగ్ అన్నావు, చదివావు, ఆ సర్టిఫికేట్ తీసి నా మొహన్ బారేసావు, ఆయన ఎమ్మడి పడి పెద్ద ఆయన ఎమ్మడి పడి వెళ్ళిపోయావు, రామారావు ఎమ్మడి పడి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చదువుతున్నావు, నెలకు 500 అని తీసుకున్నావు వాడి దగ్గర. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అయిపోయింది. ఏదో ఏదో ఆయన చాలా సంతోషంగా ఆయన మాట్లాడారు నాతో, రామారావు ఎంత హ్యాపీ, వీడు చాలా బాగా చేశారు అది ఇదని. మరి ఇంకా నెలకు 500 తీసుకున్నది. మరి సినిమాలు ఎందుకు వస్తాయి అన్నీ? 8 సంవత్సరాలు పట్టింది నేను కమర్షియల్గా సెటిల్ అవ్వడానికి. డబ్బింగ్లు దొరికిన తర్వాత నేను సంపాదించుకున్నాను కొంచెం భోజనానికి. ఇంకా నెలకు 500 తీసుకుంటా ఉంటాయి. ఏం తాగి తందనాలు ఆడుతున్నావా అన్నాడు మా నాన్నగారు. ఆయన ఎలిమెంటరీ స్కూల్ టీచరు, మామూలుగా ఉండదు కదా, బెత్తాలే కదా గోల. ఆ దెబ్బతో పెట్టించుకుని, ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు కదా, ఆ రోజున పెట్టించుకుని ఇంట్లోంచి బెజవాడ పనోట్లంక నుంచి ట్రైన్ ఎక్కిన వాడిని ఈ నిమిషం వరకు, ఈ సెకండ్ వరకు ఎవరి దగ్గర ₹1 నేను తీసుకోలేదు. కొన్ని నెలల పాటు భోజనం లేదు, కొన్ని నెలల పాటు అలాగే ఉన్నాను. ఒక రోజుకు ఒక అరటిపండు తిరిగి బతికాను చాలా కాలం. ఏదే మొత్తమే కింద పెట్టి పైన పెట్టి మొత్తం మీద చివరికి డబ్బింగ్ దొరికింది. డబ్బింగ్ డబ్బులతో మద్రాసులో ఇల్లు కట్టే. తెలుసుగా నీకు ఏంటి అప్పట్లో మరి డబ్బింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారు? కేఎస్ రామారావు అడగని చెప్తాడు. కేఎస్ రామారావు గారు తమిళ్లో 100 రోజులు ఆడిన సినిమా తెలుగులో డబ్ చేసి 200 రోజులు ఆడింది. సుహాసిని ఫస్ట్ సినిమా పరువమే, పరుగు పాట అదే ఉంటుంది. తెలుగులో మోహన్కి నేను వాయిస్. అలా తమిళ్లో భారతిరాజా గారు తీసిన సినిమా ఒకటి అట్టర్ ఒకరోజు ఆడింది, గుడ్డోడును డ్యాన్సర్ మీద సినిమా. దాన్ని ట్రిమ్ చేసి తెలుగులో ఆ గుడ్డోడికి నేను వాయిస్ చెప్పి తెలుగులో 100 రోజులు ఆడింది. క్యాసెట్ కూడా వేసారు తర్వాత. ఏది డబ్బింగ్ డబ్బులతో ఇల్లు కట్టాను. సో అంటే భగవంతుడు నాకు అన్ని అవకాశాలని అట్లా ఇస్తూ డబ్బింగ్లో పరిచయమైన వాడే వంశీ.
సంగీతం శ్రీనివాసరావు గారు అసిస్టెంట్గా పనిచేస్తూ గుడిగంటల మోగే అనే సినిమాకి నేను ఆ హీరో వాడు తమిళ కుర్రాడు, మేము 5గురం హీరోలుగా యాక్ట్ చేసిన దాంట్లో వాడు కూడా ఉన్నాడు. కె విశ్వనాథ్ గారి సినిమాలో కూడా ఫ్లూటిస్ట్ వాడికి వాయిస్ అంటే అక్కడ చూశాడు వంశీ నన్ను వదల. ఇంకా తర్వాత నన్ను హీరో చేసే వరకు వంశీ వదల. ఇలాంటివి భగవంతుడు మనకు ఒక దోవ కల్పించడం. ఇట్స్ ఎ పాత్ 1 by 1 అలా అలా ఇవాళ వరకు సార్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ ఇటు అబ్బాయి ఫస్ట్ ఈ ట్రైలర్ చూస్తే పుష్టికరమైన కథలాగా అనిపించింది. ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్ నుంచి కాలేజీ తర్వాత 3 వేరియేషన్స్. ఎగ్జాక్ట్లీ మరి ఆ టైంలో కాలేజీ బెల్ బాటం ఫ్యాంట్ పెట్టినప్పుడు ఏదో సాంగ్ ఏమైనా వస్తే బాగుంటుందా అనేది డైరెక్టర్కి ఏమైనా అనిపించిందా, మీకేమైనా అనిపించిందా, అసలు ఉందా లేదా సాంగ్ ఏమన్నా? మాకు అనిపించిందో లేదో నీకు అనిపించింది మొత్తం మీద. సో అంటే ఇలాంటి కథలు చేసేటప్పుడు అబ్బాయి నాకు అనిపించేది చెప్తా, నీకు కావాలంటే నువ్వు చెప్తూ. కానీ నాకు అనిపించేది ఏంటంటే అబ్బాయి ఇట్లాంటి కథలు చేసేటప్పుడు మనకి కథ బేస్. ఎందుకంటే ఇవాళ పోయి నేను డ్యూయట్ పాడానా, నేను రొమాన్స్ చేశానా లేదని పాయింట్ కాదు. మీకు కావాల్సిన రొమాన్స్ ఎలాగో ఉంటుంది, కానీ అది ఏ రూపంలో నువ్వు చెప్పినట్టు ఇళయరాజా ఉన్నప్పుడు వాడుకోవాలి మనం. హాయమ్మ 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 హోయమ్మ 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 అందాల గంధాల ఉందామా ఎన్ని మన ఆయన ముందే పాడేగా చూసావుగా నువ్వు. గోపెమ్మ చేతిలో గోరుముద్ద ఎన్ని సూపర్ హిట్లు. మహానుభావుడు ఆ ఇళయరాజా, రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్ ఎంతమందిని హీరోలను చేసి పారేశాడు ఆయన పాటలతో. అందులో నన్ను కూడా జాయిన్ చేసుకోవచ్చు అందులో, అతి అనుకోకపోతే సార్. సో ఆ విధంగా జరిగింది. నేను వెంకట్ ఎన్టీవీ సార్. ప్లీజ్. అంటే మీరు గతంలో చేసిన ఆ కామెడీ టైం చూస్తే చాలా బాగుంది, కానీ అప్పటి దానితో పోలిస్తే ఇప్పుడు మీ కామెడీ టైం చాలా తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకు సార్? నువ్వు చెప్పింది తగ్గింది. పైగానండి నాకు అనిపించేది చెప్తా. నాకు ఏమిటి ఇవాళ మైనస్, ఏమి తగ్గింది ఇవాళ అంటే రచయితలండి. ఆ రోజున జంజాల్ గారి దగ్గర నుంచి, తనికెళ్ళ బరి దగ్గర నుంచి, దివాకర్ బాబు దగ్గర నుంచి, కాశీ విశ్వనాథ్ దగ్గర నుంచి వాళ్ళు ఒక్క పంచి రాసి వచ్చి మాకు చెప్పేవాళ్ళు. సార్ హీరో గారు మీరు ఈ పంచి వినాలి, మనిషికి ఎన్ని కాళ్ళు, ఎదురుని 3 పక్కన పెళ్ళంలో నేనన్నా ఈ పీనాస్ క్యారెక్టర్ హీరోగా నేను యాక్ట్ చేయాలి అంటే నాకు పంచులు చాలా కావాలి, లేదంటే నేను చేయను అని అన్న. మీకు పంచలే కదా, కాసుకోండి అని కాశీ విశ్వనాథ్ మనిషికి ఎన్ని కాళ్ళు అన్నాడు. ఎవరికా మనిషికి ఎన్ని కాళ్ళు అంటే మనిషికి 2 కాళ్ళు అన్నాను నేను. అదే మరి మీకు నాకు తేడా. పందెం కాస్తాడు ఇక్కడ హీరో అనేవాడు, పందెం కాస్తాడు. ఆ రోజున వాళ్ళు ఇంట్లో వండుకున్న కూరలో పప్పులు అన్నీ ఇవ్వాలి ఆడికి. పందెం కాసి మనిషికి 6 కాళ్ళు అంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ని పిలిచాడు, నుంచోమన్నాడు. అన్నాడు. ఇలా ఉంగున్నాడు. ఏంటి అన్నాడు. మోకాళ్ళు ఎన్ని? 2 తోచాడు అతన్ని. టప్పని వెనకబడ్డాడు. అవేంటి అవి అన్నాడు. అరికాళ్ళు 2 నుంచో అన్నాడు. నుంచున్నాడు. ఇవన్నీ 2 మొత్తం 6 కాళ్ళు అన్నాడు. ఇలా పంచెస్ కామెడీ ఆ రోజున ఎంత హెల్తీగా ఉండింది. మీరంతా ఈ రోజుకి కూడా మీ అందరి ముందు ప్రెస్గా అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకు చెప్తున్నా, అమెరికాకి వెళ్తే కూడా ఇవాల్టి వరకు ఒక అద్భుతమైన మాట మొన్న ఎవరో అని అన్నారు. డల్లాస్ అని ఒక చోటకి వెళ్ళా. మీరు ఏం లేదు బెదవాడే అది అన్నట్టు 100 మంది వస్తున్నారు అక్కడ. అంత మొత్తం మనాళ్ళే, మొత్తం తిరగాళ్ళేనండి, మొత్తం రియల్ ఎస్టేటు మొత్తం మనాళ్ళే. సరే అక్కడికి వెళ్తే ఫంక్షను ఎక్స్ట్రాడినరీగా జరిగింది. ఆల్మోస్ట్ 25,000 30,000 మంది వచ్చారు. ఇలా ఉన్నారండి ఆడియన్స్. అది ఆ థియేటర్ ఏమో ఏదో మైకేల్ జాక్సన్ పాట పాడుతూ, మీకు తెలుసుగా మధ్యలో ఉంటుంది ఇంత బారు స్టేజ్, ఇక పాడుకుంటూ అక్కడ దాకా వచ్చి వీళ్ళతో వీళ్ళతో కోఆర్డినేషన్ అట. అలాంటి థియేటర్లో కూర్చోబెడితే అనోయ్ నీ మీద బతికేస్తున్నావు అనో అన్నాడు. ఎవరు గోదావరి అన్నారు. అన్నాడు. వెరీ గుడ్, నీతో మళ్ళీ మాట్లాడతాను ఉండు అంటే, కాదన్నా నీ ఎందుకో అడగలేంటి అన్నాడు. ఎందుకు నాయన అన్నా, ఏం లేదన్నా, జీవితం మీద విరక్తి కలిగిన, చచ్చిపోదాం అనుకున్నా, లేదు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా, సాయంకాలం మీ సినిమా చూసేసి మళ్ళీ నార్మల్ అయిపోతున్నాం, థ్యాంక్ యూ అన్నాడు. ఊరుకో 45 ఏళ్ళు 48 ఏళ్ళు అయిపోయింది, నేను వచ్చి ఎన్ని సినిమాలు రాలా, ఎంతమంది రాలా అంటే మీకు ఆన్సర్ ఇక్కడ దొరుకుతుంది. ఎంతమంది ఏమో అన్నయ్య ఎవడో రాలా మీ తర్వాత,
మీలాగా హాయిగా సినిమా వేసుకుని మనస్ఫూర్తిగా ఫ్యామిలీ అంతా కూర్చుని నవ్వుకునే పరిస్థితి లేదు. తొక్క బొక్క అనేసాడు అతను, అరిచేశాడు అక్కడి నుంచి. అతని మాట అంతా వినపడతాను. బొక్కలో తొక్కలో ఎక్కువైపోయినాయి ఇప్పుడు. మీరు మరి ఈ రోజుకి ఆ హెల్దీ కామెడీ మీరు అడిగింది అది. అవును. ఆ హెల్దీ కామెడీ ఏదైతే మీకు ఏమండి మీరు అదే అండి, ఎవరైనా నన్ను గబుక్కుని కమెడియన్ అంటే నేను బాధపడేవాడిని. ఎందుకంటే హీరో, ఐఎమ్ నాట్ కమెడియన్, ఐఎమ్ హీరో. డూ కామెడీ. ఎలా కామెడీ చేసాం మనం? మీరు చూడండి, మీరు ఏ పిల్ల ఒకటి విడుదలలో ఇవన్నీ తీసుకుంటే, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడాం, సుజాత మై మరజాత తుమారో చుట్టూ పిరిజాత అది నా తలరాత, హం పడా తుమారి తొడ, ఈడు తొడ మీద మచ్చ కాదు, హం బచ్చా బట్టల సత్యంలో వచ్చా, ఆడికి ఇడిగేటి లింకు బట్ ఆడిని ఎంత హెల్దీగా ఆ రోజున కామెడీ. ఇవాళ మీరు అడిగిన ప్రశ్నకి నాకు అనిపించిన ఆన్సర్ ఏంటంటే, రాసేవాళ్ళు కామెడీ రాయటం, కామెడీని ఫీల్ అవ్వటం మార్పు వచ్చిందేమో అనిపించింది. నిజంగానే మీరు అన్నట్టుగా ఇప్పుడు జనరేషన్లో కామెడీ నిజంగానే తగ్గింది. అందుకే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన సినిమా ఊరికే సరదాగా చెప్తున్నా, రాబిన్ హుడ్ అని సినిమా రిలీజ్ అయింది. నేను వెన్నెల కిషోర్ మా ట్రాక్ని ఎంత బాగా వీళ్ళందరూ ఫోన్లు చేసి మరి అనయ్య అబ్బా మీ ట్రాక్ భలే ఉంది అనయ్య సినిమాలో, వాళ్ళకి పెద్దగా ఉపయోగపడలేదు కానీ బట్ మీ ట్రాక్ అదిరిపోయింది అంటే ఏంటన్నమాట, మంచి కామెడీ ఉంది. వీళ్ళ 4 ఫాదర్స్ అంటాడు ఒకడు అనేటప్పటికి, ఏంటి ఈ అమ్మాయికి 4 ఫాదర్సా, ఎంత అమెరికాలో పుడితే మాత్రం, అది అమెరికా నుంచి వచ్చింది దానికి సెక్యూరిటీ కదా మేము, ఎంత అమెరికాలో పుడితే మాత్రం 4 ఫాదర్స్ ఎవరు వెన్నెల కిషోరు. మంచి కాంబినేషన్ మాది. మంచి కామెడీ ఉంటే చూస్తున్నారు అబ్బాయి. సో మంచి కామెడీ మిస్ అయిందని బాధపడే వాళ్ళలో నీతో పాటు నేను కూడా, నన్ను కూడా జాయిన్ విత్ మీ. అంతకన్నా బెటర్ అవ్వాలని, లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. నేను ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్ నాది. ఇవాళ ఏదైనా సమస్య వచ్చిందంటే ఇది పర్మనెంటా, హ్యాపీ పర్మనెంటా అనే రకం నేను. అనా పెళ్ళంట సూపర్ డూపర్ హిట్ అయిపోయిన తర్వాత కమర్షియల్గా భయపడి పడిపోయింది నాకు. ఎందుకో తెలుసండి, నెక్స్ట్ సక్సెస్ కాకపోతే మన పరిస్థితి ఏంటి? సో ఆ భయం భక్తి ఎప్పుడు ఉన్నంతకాలం ఎప్పుడు కూడా మనిషికి నాకు తెలిసి ఇబ్బంది రాదు. సో అందుకని లెట్ అస్ హోప్ ఫర్ ద బెస్ట్. కామెడీ ఇంకా బెటర్ అవ్వాలని, రచయితల్లో ఆ స్టింగ్ ఎక్కువ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళే రచయితలు, వాళ్ళే డైరెక్టర్లు అవ్వటం వల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది అనుకుంటున్నారు సార్? అట్లానే అనుకోలేం. ఇప్పుడు నేను ఈవీవిని నేనే ఇంట్రడ్యూస్ చేశాను, తెలుసు కదా. ఈవీవిని ఎస్వి కృష్ణారెడ్డి వాళ్ళని నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఈవీవి ఎప్పుడు నీకు గుర్తుంది కదా, ఈవీవి 11 మంది ఉండేవాళ్ళు కదా చుట్టూ రైటర్స్. బాబురావు దగ్గర నుంచి నీకు గుర్తుంది కదా, అప్పుడు నువ్వు కూడా మాతో తిరుగుతుండేవాడు కదా. అప్పుడు రైటర్స్ అంటే 11 మంది. ఊరికి సరదాగా ఒక ఇన్సిడెంట్ చెప్పానా, నేను చివరికి ఏదో వెళ్ళిపోతాను అని అంటే చేతనరుమి అని చెప్పి ఏవిఎంకి తీసుకెళ్ళి ఆ ఒకటి అడక సినిమా ఇప్పించాం. నేను అది నా అకౌంటే అయితే. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ ఏమైంది, ఏవిఎం వాళ్ళకి ఏ హీరోకైనా బడ్జెట్ ఇచ్చేస్తారు, మనమే తీసుకోవాలి. వాళ్ళు ఏవిఎం వాళ్ళు రారు, ఓన్లీ క్యాషియర్ ఉంటాడు అంతే. సో బడ్జెట్ ఇచ్చారు, మేము వైజాగ్లో సినిమా తీస్తున్నాం. నాకు హింస ఏంటంటే ప్రతిరోజు అర్ధరాత్రి 1:30, 2ంటికి ఫోన్ వస్తుందండి నాకు. ఊరియమ్మ హలో ఎవరు, ఇంటికాడి నుంచి ఏదైనా ఫోన్ ఏమో కంగారేమో అనుకుని కంగారు, ఎవరు, నేనేనండి సత్యాన్ని. సత్యం ఏంటయ్యా అనంటే, ఏమీ లేదండి, సీన్లు ఫైనలైజ్ అయినాయి, ఒక్కసారి మీరు వినేస్తే ఓకే అని అంటే నేను అన్నీ ఆర్డర్ ఇచ్చేసేసి పొద్దున 7 o'clock ఫస్ట్ షాట్. మరి ప్రొడ్యూసర్ ప్లేస్లో నేను కదా, ఈ తలకాయ మనకి ఎప్పుడు లేనిది నేను అనుభవించాను. ఆయన అదే కూర్చుంటే సీన్ చదివేవాడు, ఆ ఒకటి అడకలో సీన్లు ఎలా ఉంటాయి మీకు నేను చెప్పాలా, నవ్వి 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 అబ్బా సత్యం సూపర్ సార్, ఇంక పడుకోండి సార్, పొద్దున ఏంటో పడుకునేది గాడిగుడ్డు, మొత్తం నవ్వి నవ్వి నిద్రంతా పోయింది, గాడిగుడ్డు దొబ్బిందండి. అతను పడుకునేవాడు, నేనేమో మనకి మెలకు వచ్చేది. అంత అద్భుతంగా అంతమంది రైటర్స్తో కూర్చుని ఫైనలైజ్ చేసి, సీన్ ఫైనలైజ్ చేసి ఆ పంచులతో వచ్చేటట్టుగా అలా వర్క్ చేసి వచ్చిన వాడిని కాబట్టి ఊరికే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను. అలా చేసాం వర్క్. సో మీరు అనుకుంటున్నట్టుగా
కామెడీ ఇంకా రచయితలు పెరగాలండి. కామెడీకి ఎప్పుడు రచయిత, ప్రాణం రచయిత. ఇప్పుడున్న డైరెక్టర్‌లో మీరు చేయాలనుకుంటే ఏ డైరెక్టర్ ఇంకా బాగా చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్? ఇంక నేను ఎవరికి చేయలేదు, అందరితో అందరితో చేశారు. ఆల్మోస్ట్ అందరూ చేశాను కదా. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క జానర్. అనిల్ రావుపూడి అంతేగా గారిది అంతేగా అనిల్ వేరు, త్రివిక్రమ్ వేరు, త్రివిక్రమ్ వేరు, పవన్ వేరు. మీరు చూడండి, మీరు క్యారెక్టర్ మారిపోట్లా. నేను నాకు 12 సినిమాల సంవత్సరాలు హీరోగా యాక్ట్ చేసినప్పుడు కూడా ఇదే నాకున్న లక్ అండి. పెళ్లి పుస్తకం పక్కనే ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు ఉండేది. ఏమండి, ఎర్రమందారం సినిమా పక్కన ఇంకో సినిమా ఏం చేశాను తెలుసా? ఏప్రిల్ 1 విడుదల. ఎర్రమందారం సినిమా నుంచి ఎర్రమందారానికి ఏమో మిలిటరీ కోటింగ్ కొట్టేశారు. ఆడికి వెళ్తేనేమో ఫుల్ జుట్టు, మీకు తెలుసు, దానికి గాంధీ ఇది వేసి ఇట్టా హృదయ టక్కేసి, వంశీ ఏమో సైకిల్ మీద చుక్కలు తెమ్మన్నా అంటాడు ఓ పక్క. అలాగా నాకు పక్కన ఆ కాంట్రవర్సీస్ పడి, సో మనకి తప్పదు. రూపేష్ గారు సార్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ కూడా మీరే ఉన్నారు. సో ప్రొడ్యూసర్గా అంటే ఇప్పుడు అన్న వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పర్సంటేజ్ విధానం ఒక ప్రొడ్యూసర్గా మీరేమంటారు సార్? నేను చాలా చిన్నవాడిని సార్, కొత్త ప్రొడ్యూసర్ని. అలాంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పకపోతేనే బాగుంటుంది. ఎందుకు సార్? అంటే మీరు ఇప్పుడు ప్రొడ్యూసర్ కదా, సినిమా రిలీజ్ అయ్యి మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనుకోండి, మీరు దాన్ని ఇప్పుడు రెంటల్గా ఒప్పుకుంటారా, లేకపోతే పర్సంటేజ్ ఇవ్వడానికి ఒప్పుకుంటారా? పెద్ద పెద్ద వాళ్ళు నేను అదంటున్నానండి, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఆ రెండింటి మధ్యన తేడా నాకు తెలియదు అంటున్నాడు తను. ఏది రెంటల్ అయితే ఎంత వస్తుంది, అదే మనం పర్సంటేజ్ అయితే ఎంత వస్తుందని ఇంకా తను ఎక్స్పీరియన్స్ కాలా. సో లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ ఇట్. సరే, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఆడియన్స్ థియేటర్ రప్పించడం కోసం రకరకాల తాయితాలు, చాలా చాలా కొన్ని పెద్ద సినిమాలేమో వాళ్ళు కొన్ని రేట్లు పెంచుకున్నారు. చిన్న సినిమాలేమో కొన్ని రేట్లు, ఇప్పుడున్న రేటు 200 అయితే మాది 100 రూపాయలకే మా సినిమా టికెట్ అమ్ముతున్నాము అని స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. కొన్ని చిన్న సినిమాలు కూడా రేట్లు ఎక్కువ పెట్టే పర్మిషన్లు కూడా తీసుకుని అమ్ముకోవడం జరిగింది. సో మీ సినిమాని ఆడియన్స్ రప్పించడం కోసం మీరు ఏమి చేస్తున్నారు? మేము మంచి సినిమా ఇస్తున్నాం సార్. ప్రైజ్ తగ్గించడం, పెంచడం మన చేతిలో లేని పని. మనం డిస్ట్రిబ్యూటర్స్ మీద వదిలేయాలి. థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఉన్నారు, వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళు చూస్తారు. నేను కొత్తవాడిని అండ్ మంచి సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు మంచి సబ్జెక్ట్ చూసి జనాలు వస్తారని నేను నమ్ముతాను. మంచి నచ్చి చూడాలి. పవన్ గారు సార్, ఒక దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రూవ్ చేసుకోవాలంటే ఎన్ని కష్టాలు పడ్డాయో అందరూ అంత ముందు చూసాం. ఎస్పెషల్లీ మీరు, నాకు తెలిసి 15 సంవత్సరాల కష్టం. అంటే మధ్యలో సినిమాలు చేసిన రిలీజ్ సినిమా మొట్టమొదటి సినిమా ఇదే అవుతుంది. అవును సార్. సో ఇన్నేళ్ల కష్టం ప్రతిఫలం వస్తున్న షష్టిపూర్తి సార్ మీకు ఎలా ఉంటుంది? సార్ డెఫినెట్లీ సార్, ఫస్ట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండి. అంటే ఇంతమంది ఒక సినిమాకి నమ్మి పనిచేయటం అన్నది గొప్ప విషయం సార్. సో నేను కొత్తవాడిని అయినప్పటికీ కూడా ఇంతమంది కష్టపడి చేశారు కాబట్టి డెఫినెట్లీ ఫిలిం బాగుంటుందండి. సో ఐ హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవ్రీ డే ఇట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. జనరల్గా చాలామంది సెలబ్రిటీలు వెళ్తూ ఉంటారు సార్, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వెళ్తూ ఉంటారు, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ షష్టిపూర్తి ఎప్పుడన్నా ఇప్పుడు చేసుకుంటే, ఈ సినిమా రిలీజ్ తర్వాత కానీ ఎవరు చేసుకుంటే మీ టీం ఏమైనా వెళ్తుందా? అలాగే 100% కూడా తీసుకెళ్తారా? సార్ యాక్చువల్గా మా ఫస్ట్ సక్సెస్ అదే సార్. ఈ సినిమా చూసి ఎవరైనా షష్టిపూర్తి చేస్తే డెఫినెట్లీ వీ విల్ బి దేర్ సార్, అండ్ దట్ ఈస్ అ మెయిన్ మోటో సార్. మేము తప్పకుండా వెళ్తాం సార్. రూపేష్ గారు సార్ నమస్తే. ఇప్పుడు ఈ సినిమా ప్రయాణంలో రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి, మీ లైఫ్ కానీ యాక్టర్గా? నేను యాక్చువల్లీ భయపడేవాడిని. ఇందాక ఎవరు అడిగారు చెప్పాను, సేమ్ చెప్పాను. ముందు ఆయనతో వర్క్ చేయడం నాకు కొంచెం భయంగా ఉండేది, సెట్స్కి వెళ్ళాక ముందు. అండ్ సెట్స్ షూట్ స్టార్ట్ అయిన డే 1 నుంచే నా ఫస్ట్ షాట్ మేము ఎక్కడైతే నిలబడ్డామో ఏదో చేస్తామో అక్కడే సార్ పక్కన పిలిచి అది ఇలా చేయాలి అని చెప్పారు. అండ్ ఎవ్రీడే నాకు పక్కన పిలిచి చెప్పేవారు. నేను అడిగేవాడిని, అంటే ఈ సీన్ ఇంటెన్సిటీ ఇలా ఉంది కదా సార్, ఎలా చేస్తే బాగుంటుంది, మీరేం చేస్తారు, మీ దాన్ని బట్టి నేను ఎలా మీకు మోల్డ్ అవ్వాలి అన్నట్టుగా మాట్లాడేవాడిని. సో డైలీ ఏదో ఒకటి నేర్చుకునేవాడిని సార్ అక్కడ. రాజేంద్ర ప్రసాద్ గారు, సో ఇప్పటి వరకు మీరు చెప్పిందంతా ఒక బుక్లెట్ తయారు చేసుకొని ప్రింట్ చేసుకోవచ్చు. అన్ని మంచి విషయాలు ఉన్నాయి, బాగున్నాయి. కానీ ఒక ఆర్టిస్ట్గా మిమ్మల్ని విమర్శన చేసేవాళ్ళు, తిట్టేవాళ్ళు, పొగిడేవాళ్ళు ఫ్యామిలీ పరంగా ఎవరున్నారు? ఫ్యామిలీ అంటే మా ఫ్యామిలీలోనా? మీ ఫ్యామిలీ. మా ఫ్యామిలీ మా ఆవిడే, ఇంకెవరు?
మా ఆవిడే ఎక్కడన్నా కొంచెం చిన్న కక్కుర్తి పడుతున్నట్టు లేకపోతే ఏదైనా చిన్న అన్నానో ఏంటిది ఏదో లూజ్ లాగా డిగ్నిఫైడ్గా చేయాలంటది. ఆవిడకి నచ్చిన సినిమాలన్నీ ఎర్రమందారాలు, ఆ నలుగురు, ఈ మీ శ్రీభిలాషి, ఓనమాలు ఇవి ఆవిడకి నచ్చిన సినిమాలు. యాక్చువల్గా మా ఆవిడ మంచి క్రిటిక్. ఏ సినిమా అయినా సరే చూసొచ్చిందంటే పర్ఫెక్ట్గా చెప్పేస్తుంది. అది తప్పితే నాకు తెలిసి ఏంటంటే నేను పెద్దగా క్రిటిసిజంని ఏంటి అంత చండాలంగా అని ఇంతవరకు ఎప్పుడు నేను అంత క్రిటిసిజం నేను ఎప్పుడు ఎదుర్కోవాలి. సో ఈ సినిమా చూపించారు మీ మిస్సెస్కి? చూపించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు షో హర్. ఎందుకంటే ఆవిడ అభిప్రాయం కూడా కావాలి మనకి. ఎందుకంటే ఫ్యామిలీస్ ఏం మాట్లాడుకుంటారు, మెచ్యూర్డ్ ఉమెన్ ఏం మాట్లాడుకుంటారు, ఆ యాంగిల్లో మేము ఇవాళ రేపట్లో ఆ పని కూడా చేయబోతున్నాం. సార్ రాజేంద్ర ప్రసాద్ గారు. అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ అంటే మీ టైంలో అంటే సినిమా ట్రైలర్, టీజర్ ఇవన్నీ చాలా తక్కువగా ఉండే, డైరెక్ట్ సినిమా చూసేవాళ్ళం. అవును. బట్ ఇప్పుడు సినిమా రిలీజ్‌కి ముందే కొన్ని సీన్‌లు లీక్ అవ్వటం, లేతే హార్డ్ డిస్క్‌లు అవును లీక్ చేస్తున్నారు కావాలని. ఇలాంటి పరిణామాలు మీరేం చెప్తారు సార్? మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలిగా. ఇప్పుడు ఇందాక మా నాడు అడిగాడు, ఏంటి థియేటర్‌కి జనాలు రావట్లేదు. ముందు ఇప్పుడు ఏమండి చేతిలోకి సెల్ ఫోన్ వచ్చేసింది. సినిమా అసలు సెల్ ఫోన్లో చూస్తున్నారు. ఆ స్థితికి వచ్చేసాం కదా మనం. అంత పెద్ద స్క్రీన్ నుంచి ఆ ఎఫెక్ట్స్ నుంచి ఇప్పుడు ఆ మ్యూజిక్ ఫుల్ థియేటర్ వినటం వేరు, ఒక చేతిలో వినటం వేరు కదా. సో అన్ని మార్పులు వచ్చేసినప్పుడు ఆ మార్పులకు తగినట్టుగా మరి థియేటర్కి రావాలి, వాళ్ళు చూడాలి అని అంటే కనుక నువ్వు అడ్వర్టైజ్ చేయాలి, కొన్ని లీక్ చేయాలి. ఇలా ఉందిరా బాబు, దీంట్లో ఈ మసాలా ఉందిరా బాబు, వచ్చి చూడు అని అనాలి. సో చచ్చినట్టు ఇవాళ మనం అసలు ట్రైలరే ఇంపార్టెంట్ అయిపోయింది సినిమా కన్నా కూడా. న్యాచురల్గా అంతే కదా. ఇందాక మనం ట్రైలర్ చూసాం, మనకు ఒక ఐడియా వచ్చింది. ఎవరో అన్నారు ఇందాక చక్క అనే ఇది ఏదో దీంట్లో ఏదో మావాడు అన్నాడు, ఏంటి ఇందులో మంచి పుష్టి ఉన్నట్టుంది అది ఇది అన్నాడు మనాడు. సో అట్లా ఒక అభిప్రాయాన్ని మీకు వచ్చింది అనుకోండి, న్యాచురల్గా మీరు థియేటర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. దట్స్ హౌ ఇట్ ఈస్. అందుకే ఇప్పుడు లేటెస్ట్గా అలా కొత్త ఐడియాస్ చేస్తున్నారనేది నా ఉద్దేశం. సార్ ఇందాక మాట్లాడుతూ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశానని చెప్పారు, అండ్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడారు కాబట్టి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ప్రాపర్గా ఒక సినిమా పడలేదు మీకు. సో ఇప్పుడైనా ఛాన్స్ మిస్ అయిందే? ఎందుకు నాకు అట్లా అంటే, పవన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆ మధ్య ఏదో పేపర్కి, మీరు చూసారో లేదో నాకు తెలీదు. నేను అన్నయ్య దగ్గరికి మద్రాసు వెళ్తే నన్ను రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి పంపించేవారు. రాజేంద్ర ప్రసాద్ గారు పొద్దునుంచి సాయంకాలం దాకా షూటింగ్ చూపించి సాయంకాలం నాకు బట్టలు కూడా కొనిపెట్టారు. నాకు చిరంజీవి కాదు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా అన్నయ్య అన్నాడు. బాగా చనువు నాకు, బాగా సొంతం తమ్ముడు కంటే ఎక్కువ, అంత బాగుంటాడు నా దగ్గర. కానీ ఎందుకునో మా ఇద్దరికి సరైన క్యారెక్టర్ పడలా. నిజమే పడుతుంది త్వరలో నాకు తెలిసి. హీ లవ్స్ మీ, అతి త్వరలో పడచ్చు అని ఇదిగో ఎటువంటి రాయాలి, మరి రాస్తే వస్తుంది. క్యారెక్టర్ రాయటమేగా. నేను ఎప్పుడు ఆ మంచి రచన మీదే ఆధారపడినవాడిని ఈ రోజు వరకు. అంటే చిన్నప్పుడు మీ సినిమాలు సందడే సందడి, క్షేమంగిలి లాభంగారండి, దొరికితే అందరూ దొంగలు, ఇలాంటి కామెడీ, ఫ్యామిలీ, ఎమోషన్, ఏదో లాస్ట్లో చిన్న మెసేజ్ ఉండేది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలాంటి సినిమాలు, అలాంటి యాక్టర్స్ అందరితో కలిపి అట్మాస్ఫియర్ మిస్ అవుతున్నారు అని మీరు అనుకుంటున్నారా సార్? మిస్ అవుతున్నారు కాబట్టి ఆ షష్టిపూర్తి వస్తుంది చూడండి. అలా మిస్ అవుతున్న మాదొక సెక్షన్ కదా. ఇప్పుడు మీ అందరికీ ఆన్సర్ ఇదే అబ్బాయి. మీ అందరికీ ఈ ప్యారలల్ సినిమా చాలా తక్కువ ఉంటుంది. నువ్వు హిందీ కాదు, ఇంగ్లీష్ కాదు, దేంట్లో తీసుకున్నా జీవితంలో నువ్వు ఏ ప్యారలల్ సినిమా తీసుకున్నా కూడా ప్రతి భాషలోనూ ప్యారలల్ సినిమా అయి కొన్నే ఉంటాయి. ఏది ఆ విలువలు కాపాడుకుంటూ, ఆ వాల్యూస్ చెప్తూ, మన జీవితానికి దగ్గరగా ఉంటూ, మనకు ప్రతిరోజు దినచర్యలో మనం అనుభవించేటటువంటి సమస్యలను ట్రీట్ చేస్తూ, దాన్ని సరదాగా చెప్తూ, దానికి ఒక పరిష్కారం చూపిస్తూ. అదేగా అంటున్నాను, ఈ సినిమా చూసిన తర్వాత తల్లిదండ్రుల్ని, కనీసం కన్న తల్లిదండ్రుల్ని అమ్మ నాన్న ఏం తింటారే అని అడగకపోతే నేను నా పేరు మార్చుకుంటాను చెప్పాను కదా ఇందాక. సో ఇలాంటి వాల్యూస్ అమ్మా. రాజేంద్ర ప్రసాద్ థ్యాంక్ యూ సో సార్. మచ్. సార్ ఇక్కడ సార్, అదేంటి కట్ అయింది? రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ సార్. మామ చెప్పు సార్. యాక్చువల్గా ఇందా మీరు చెప్తూ హెల్దీ కామెడీ అనేది ఇప్పుడున్న జనరేషన్లో చాలా తగ్గింది అన్న రచయితలు అంటున్నారు. సో యాజ్ ఎ సీనియర్ మీరు ఇప్పుడున్న రచయితలు మీతో చేసే వాళ్ళకి
వాళ్ళతోటి ఏదైనా డిస్కషన్ ఇలాంటివి. అండ్ ఇప్పుడు రీ రిలీజ్‌లు గూడా అంటే మనకి ఇప్పుడున్న సినిమాలు తక్కువ వస్తున్న జనాలు, అప్పుడు సినిమాలకి రీ రిలీజ్‌లకి మళ్ళీ ఎక్కువ మంది జనాలు థియేటర్‌లకు వస్తూ ఉన్నారు. రీ రిలీజ్‌ల ట్రెండ్ ఎక్కువ నడుస్తుంది. సో, అలా అసలు మీది ఎందుకమ్మా అప్పుడున్న ఎందుకమ్మా యూట్యూబ్‌లో ఇంట్లో నా సినిమా చూడని రోజు ఏదుంది అసలు? ఆదివారం అయ్యేటప్పుడు ఛానల్‌లో నా సినిమా లేని రోజు ఏముంది? నువ్వు దాన్ని బట్టే కంపేర్ చేసి చూడొచ్చు నువ్వు. సో చెప్పమ్మా. అదే ఆ రీ రిలీజ్‌ల్లో మీది గూడా ఏదన్నా 'ఒకటి అడుక్కు' గాని, లేదంటే 'పరుగో పరుగు' ఇలాంటివి కామెడీ అప్పుడున్న హెల్తీ కామెడీని మళ్ళీ ఇప్పుడు జనరేషన్‌కి వాళ్ళు మిస్ అయిన ఆ కామెడీని. యాక్చువల్‌గా అయితే చెయ్యాలి. నాకేంటంటే ఇంకా నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి స్టిల్ ఐఎమ్ వర్కింగ్. ఇప్పుడు షష్టిపూర్తి, పిఠాపురంలో అలా మొదలైంది. ఇవన్నీ వరుస రిలీజులు ఉన్నాయి. ఓ పక్క షూటింగ్లు వరుసగా జరుగుతున్నాయి. వీటి దృష్ట్యా ఏంటంటే నేను కొంచెం అటు పక్క ఇంకా నువ్వన్నట్టుగా రచయితలతో కూర్చుని మనం ఆ పాజిటివ్ సైడ్కి వెళ్ళాలి. విత్ యువర్ సజెషన్ ఐ విల్ ట్రై. 100% నేను ప్రయత్నం చేస్తా. రాజేంద్ర ప్రసాద్ గారు. చైతన్య అమ్మా ప్రసాద్ గారు. సరే ఇప్పుడు ఒక్క నిమిషం అమ్మా. మీ మూవీ కెరియర్స్‌లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, కామెడీ ఉన్నాయి. ఏప్రిల్ 1 విడుదల 'ఆహనా పెళ్ళంట', 'రాజేంద్ర గజేంద్రుడు' ఆ మూవీస్‌లో. సో 'రాజేంద్ర గజేంద్రుడు' మూవీలో ఎలిఫెంట్‌తో మీరు ఎక్కువ కామెడీ చేస్తారు. ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది అది. సో అప్పుడులో చేయడం అనేది ఎంత ఈజీగా అనిపించిందా కొంచెం ఏమన్నా? అమ్మ బాబోయ్! 2 ఎప్పుడు ప్రాబ్లమ్ మనకి. 1 యానిమల్స్, 2 చిల్డ్రన్ పిల్లలు. మీరు పక్కపక్కనే తీసుకున్నట్టయితే 'రాజేంద్ర గజేంద్రుడు' మాయలోడు. 'రాజేంద్ర గజేంద్రుడు' ఎలిఫెంటు, మాయలోడేమో చిన్నపిల్ల. అవును. ఆ పిల్ల పైగా ఏంటో తెలుసండి, మార్వాడి పిల్లండి. తెలుగు పిల్ల కాదు. ఆ పిల్లకి తూ అంటే తర్వాత తెలుగు. సో మీరు ఇప్పటికీ కావాలంటే సినిమా సరదాగా చెప్తున్నాను, వేసుకు చూడండి. ఎస్వి కృష్ణారెడ్డి నవ్వుతా ఉంటాడు ఇప్పుడు. నా సజెషన్‌లో ఆ పిల్ల షార్ట్ తీస్తుంటారు. నేను ఆ పిల్ల డైలాగ్ చెప్తుంటాను. నేను చెప్పే డైలాగే ఆమె చెప్తా ఉంటుంది. ఓకే. నాది డబ్బింగ్‌లో మార్చుకున్నాం, అది వేరే విషయం. సో అట్లా ఈ 2 యాక్టర్‌కి 2 కష్టం. 1 యానిమల్, 2 చిన్నపిల్లలు. నా జీవితంలో నాకు వాళ్ళిద్దరితోటి మంచి అనుబంధం ఉంది. 'జోకర్లు గీకర్లు' ఎన్ని సినిమాలు కానివ్వండి. ఈ పిల్లలతోటి కాదు, యానిమల్స్‌తో కాదు. ఎంత నా 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 నాకు కొంచెం ఆ టాలెంట్ కొంచెం ఉన్నట్టే లెక్క. చైతన్య ప్రసాద్ గారు. హాయ్ సార్. నా పేరు హేమమాలిని. హాయ్. సో సార్, మంచి మంచి పాటలు మేము విన్నాం మీ దగ్గర నుంచి. మీరు ఎంతో అద్భుతంగా రాశారు. మరి ఈ షష్టిపూర్తికి ఇళయరాజా గారు మళ్ళా స్వరాలు అందించడము, ఆయనతోటి కొలాబరేట్ అవ్వడం ఎలా అనిపించింది సార్ మీకు? అండ్ మీ పాటల నుంచి ఆడియన్స్ ఎలాంటి ఒక బూస్టింగ్ రిసీవ్ చేసుకుంటారంటే ఏం చెప్తారు? నేను లిరిక్ రైటర్ అవ్వకముందు 2 కళలు ఉండేవి. కీరవాణి గారికి రాయాలి, ఇళయరాజా గారికి రాయాలి. కీరవాణి గారికి రాయడం అనే కళ నెరవేరింది. ఎప్పటినుంచో రాస్తున్నాను, ఇంకా రాస్తున్నాను. ఇళయరాజా గారిది ఆ కళ నెరవేరుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ టైంలో వీళ్ళు పిలిచి షష్టిపూర్తి సినిమా, ఇళయరాజా గారి మ్యూజిక్, టైటిల్ సాంగ్ రాయాలి అని అడిగినప్పుడు నేను నమ్మలేదు. చాలామంది చెప్పారు, ఇప్పుడు కొత్త వాళ్ళకి ఆయన ఎందుకు చేస్తారు అనుకున్నాను. వీళ్ళు 2 రోజుల తర్వాత చెన్నై వెళుతున్నామండి అని టికెట్ పంపించారు. అప్పుడు నమ్మాను. ఆ కాంపౌండ్‌కి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా పరవశం కదా, అలాగే పులకరించిపోయాను. ఆయన కంపోజింగ్ రూమ్‌లో గర్భగుడిలాగా ఉంటుంది అది. అక్కడికి మఠం వేసుకుని మేము ముగ్గురం కూర్చుంటే ఆయన కంపోజ్ చేయడం చూసాము. ఆయన ట్యూన్ ఎలా ఇస్తారో చూసాము. దానికి అప్పటికప్పుడే ఆయన రాయమండం, ఒక రోజులోనే పాట కంప్లీట్ అవ్వడం, ఆయన పాటను ఎలా డెవలప్ చేస్తారో ఆ పరిణామం అంతా చూడడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఆ ఫస్ట్ పార్ట్ రాయగానే మళ్ళీ పిలిచి ఆయన 'విడుదల' అనే సినిమాకి ఫస్ట్ పార్ట్‌కి 3 పాటలు రాయించారు. ఈ సినిమాలో కూడా 3 పాటలు రాశాను. అది చాలా గొప్ప అనుభవం అండి. చెప్పాలంటే ఒక గంట సేపు చెప్పొచ్చు అది. థ్యాంక్ యూ. రాజేంద్ర ప్రసాద్ గారు. సార్ అమ్మా వన్ లాస్ట్. చెప్పమ్మా. ఇంతకుముందు మీ సినిమాలు చూస్తుంటే హెల్తీ కామెడీ చాలా బాగుంటాయి. ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడొచ్చు, హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఇప్పుడు కామెడీ ఫ్యామిలీ మొత్తం చూసేలా లేదు. కొంచెం వల్గారిటీ మిక్స్, డబుల్ మీనింగ్. ఇప్పుడు కామెడీని మీరు ఎలా అభివర్ణిస్తారు? అదే ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటుంది. అప్పటి జంజాల గారి దగ్గర నుంచి మాకు ఉన్న రచయితల వల్ల ఒక నిజ జీవితంలో ఇట్లా పక్క పక్కనే కూర్చొని మాట్లాడుకున్నట్టు కానీ అట్లాగే ఉండేది. ఈవెన్ జోకులు కూడా అలాగే ఉండేవి. మాట్లాడుకుంటే టప్పన పంచి వచ్చేసేది, అట్లా ఉండేది. మరి ఇప్పుడు రచయితల తగ్గిన వల్ల ఏంటి నాకైతే తెలియదు. కానీ ఇవాళ అంత హెల్దీ కామెడీ ఉన్నట్టుగా నాకు అనిపించట్లా. మీరు అన్నట్టు నిజమే.
బట్ లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఇంకా ఇంకా రచయితలంతా ఇంకా అద్భుతంగా రావాలని, వాళ్ళు కామెడీ మీద మనసు పెట్టి, దృష్టి పెట్టి, ఇది ఎంతో మార్పు రావాలని మీలాగా నేను కూడా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా.